స్థానిక దైవజనులకి, పెద్దలకు, వేదిక మీద ఉన్న ఆసీనులైన ప్రతి ఒక్క దైవజనులకి, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి సేవకునికి, ఈ సభలకు కారణమైన అన్నకి అందరికీ क्रिस्तुनावानं शुभमुలు. स्थानिक देवाच्या सेवकांना, त्याचप्रमाणे व्यासपीठावरती विराजमान असलेल्या सर्व देवाच्या सेवकांना आणि या सभेचे आयोजक राजांना, त्यांना त्या सगळ्यांना मी देवाच्या वतीने ख्रिस्त येशूमध्ये आभार मानू इच्छितो. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटीशी प्रार्थना आपण करूया. పరలోకమందున్న మా తండ్రి, నీ దయలో నీ కృపలో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు. మొదటి రోజు, రెండవ రోజు, పగటి వేళ, రాత్రి వేళ కూడా తండ్రి గంభీరమైన సత్యాలు తండ్రి మాతో మాట్లాడాడు. తండ్రి మీ దయగల ఆత్మచేత తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు. ఈ చివరి రోజు తండ్రి సంఘము సిద్ధపడవలసిన గడియలు దగ్గరలో ఉన్నాయని తండ్రి సంఘానికి, సంఘంలో ఉన్న తండ్రి ప్రాముఖ్యమైన ప్రతి వ్యక్తికి ఈ సంగతులు తండ్రి వారి హృదయాల్లో చొప్పింపబడేలా చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. ఈ విలువైన మాటలకు చివరి మాటలు తండ్రి వారి హృదయాలను తాకి ఎవరైతే మారు మనసు లేదో వారందరూ తండ్రి మీ వాక్యంలోనికి, మీ రాజ్యంలోనికి రావడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రోజు, రెండవ రోజు విలువైన సంగతులు విన్నాం. ఇక మూడో రోజు, ఇక చివరి మాటలు, సంఘానికి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం విందాం. पहिल्या दिवशी आणि दुसऱ्या दिवशी मौल्यवान अशी वचनं आम्ही ऐकली. तिसऱ्या दिवशी पण मंडळी संबंधाने मौल्यवान वचनं आपण ऐकणार आहोत. ఆ ప్రాముఖ్యమైన సంగతి యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి. ते मौल्यवान गोष्ट काय असेल? येशू ख्रिस्ताचं द्वितीय आगमन. మెజారిటీ క్రిస్టియానిటీలో యేసు ప్రభు రెండవ రాకడను బలముగా నమ్మేవారు లేరు. मेजॉरिटी जर बघितलं, जर ख्रिस्ती लोकांना जर आपण पाहिलं तर असं लक्षात येते की येशू ख्रिस्ताविषयी विश्वासणारे आहेत का नाही याविषयी संशय आहे. యేసుక్రీస్తు వారి రెండవ రాకడని బలముగా నమ్మకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరి అయిన రుజువులు చూడలేకపోతున్నారు. येशू ख्रिस्ताचं द्वितीय आगमनाविषयी ठोस पुरावे त्यांना नाहीत किंवा विश्वास नाहीत. याचं कारण ते आहे. ఈ రోజు మీకు ఆ రుజువులు నేను చూపిస్తాను. మీ విశ్వాసాన్ని 100 రెట్లు పెంపొందించే ప్రయత్నం నేను చేస్తాను. आज ते सिद्धता मी तुमच्यापुढे ठेवणार आहे आणि तुम्हाला स्पष्टपणे सांगणार आहे, दाखवणार आहे. మారు మనసు పొందిన వారు సిద్ధపడండి, మారు మనసు లేని వారు మారు మనసు కొరకు బాప్టిజానికి సిద్ధమవ్వండి. ज्यांचं परिवर्तन झालेलं आहे त्यांनी तयारी ठेवा आणि ज्यांचं परिवर्तन झालेलं नाही त्यांनी तयारी ठेवा आणि बाप्तिस्मासाठी तयार राहा. మీటింగ్స్ బాగా జరిగాయంటే ఎంతమంది జనాభా వచ్చారన్నది లెక్క కాదు, ఎంతమంది మారారన్నది లెక్క. मीटिंग व्यवस्थित घडलेलं आहे याचा अर्थ किती माणसाले हे महत्वाचं नसून किती माणसांचं तारण झालेलं हे खूप महत्वाचं आहे. ఆ మారు మనసు కూర్చిన ఆ పశ్చాత్తాపం మనకు రావాలి అంటే రాకడను స్పష్టంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ते परिवर्तन किंवा जर आमच्या जीवनामध्ये यायचं असेल तर ते द्वितीय आगमन आम्हाला ऐकावं लागेल. అందుకే చూద్దాం ఇక మత్తయి సువార్త मत्तेय कृष्णवर्तमान 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, मत्तेय कृष्णवर्तमान 24वा अध्याय 32వ వచనం నుండి वचन 32 आपण पाहूया. చదువుదాం. ఉప్పు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదైనప్పుడు సిగురించినప్పుడు వసంతకాలము సమీపమునే ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. 32 वचनामध्ये असं म्हटलेलं, अंजिराच्या झाडाचा दाखला घ्या, त्याची डहाळी कोमल असता तिला पाणी फुटू लागले म्हणजे उन्हाळा जवळ आलाय असे तुम्ही समजता. तसेच तुम्हीही या सर्व गोष्टी पाहाल तेव्हा तो जवळ दाराशीच आहे असे समजा. మత్తయి సువార్త అనేది కల్పించబడిన సువార్త కాదు, ఎవరో ఖాళీగా కూర్చుని రాసిన పుస్తకం కాదు. मत्तेय कृष्णवर्तमान हे काल्पनिक कथेचं पुस्तक नव्हे किंवा कोणी वेळ जात नाही म्हणून लिहिलेले असं पुस्तक नव्हे. ఇది పుక్కిట పురాణము కాదు. పుక్కిట అంటే పుట్టించిన పురాణాలు కాదు. हे काही कल्पनेने किंवा विचाराच्या द्वारे आलेलं हे पुस्तक नाही. టైం పాస్ కి రాసిన కవుల యొక్క కవిత్వాలు కాదు. किंवा टाइमपास म्हणून किंवा एका कवीच्या कल्पनेतून साकारलेलं हे पुस्तक नव्हे. రాసిన వ్యక్తి మత్తయ్య. ఆయన ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగి, ట్యాక్స్ కలెక్టర్. जो मत्तेय हे पुस्तक लिहिलेलं आहे तो गव्हर्नमेंटचा एक
कामगार आहे, काम करणारा आहे आणि तो जकातदार पण आहे. మనకి ఈ ట్రెండ్ లో లేదా ఈ తరంలో సిఏ చార్టెడ్ అకౌంట్ అంటాం కదా, या पिढीमध्ये आपण चार्टर्ड अकाउंट असं म्हणतो ना, దానికి చాలా పెద్ద జీతం ఉంటుంది. त्याला फार मोठं त्या ठिकाणी पगार त्याला असतो. ఇలా చార్టెడ్ అకౌంట్లు అందరికీ పిహెచ్డి క్యాండిడేట్ లాంటోడే మత్తయ్య గుర్తుపెట్టుకోండి. आणि या सर्व चार्टर्ड अकाउंटंटला पीएचडी केलेला व्यक्ती म्हणजेच मत्त आहे. ఆయన రాసిన విధానం ఎలాంటిదో తెలియాలంటే మొదటి అధ్యాయాలు చదివితే అర్థం అవుద్ది. त्याचं विधान किंवा जर पुस्तक जर बघितलं तर कसं आहे, तर ते पहिले पुस्तक वाचल्यानंतर तुमच्या लक्षात येईल. దాన్ని ఒక లెక్కల చిట్టాలో కోడ్ లాంగ్వేజ్ లో రాశాడు దాన్ని. आणि त्याचं बेरीज इतकं उच्चांक आहे की त्या कोड मध्ये, त्या उच्चांकामध्ये त्यानं ते लिहिलेलं आहे. దాన్ని వంశవృక్షం అంటారు. దాన్ని त्याला वंशवृक्ष म्हटलं जातं. ఆ కోడింగ్ లాంగ్వేజ్ లో జాగ్రత్తగా కోడ్ చేస్తే మళ్ళీ ఆ కోడ్ లాంగ్వేజ్ లో దావీదు కుమారుడు యేసు పేరు వస్తుంది. आणि जवळजवळ त्या कोडिंग लँग्वेज मध्ये जर आपण बघितलं आणि ती भाषा जर आमच्या लक्षात आली तर त्या वंशामध्ये दावीद पण येतो. అందుకే ఎక్కడో ఉన్న అబ్రహాముకి ఎప్పుడో పుట్టిన యేసుక్రీస్తు వారికి బ్లడ్ రిలేషన్ అని ఒక లింక్ కలుపుతాడు ఆయన. कुठं अब्राहम आणि कुठं येशू ख्रिस्त या दोघांचं रक्ताचं नातं याविषयी तो या ठिकाणी लिहित आहे. మేధావి మత్తయ్య आणि तो फार मोठा ज्ञानी आहे. ఖాళీగా కూర్చుని రాసినోడు కాదు. उगा विनाकारण बसून लिहिलेला तो नाही, బైబిల్ పద్యాలు కాదు. किंवा बायबलचं कुठलं एक अध्यायच नव्हे, हे इतिहासाचं पुस्तक आहे. ఆ చరిత్రలో రాయబడిన ఒక సందర్భాన్ని మనం కదుపుతున్నాం. या इतिहासामध्ये लिहिलेला एक संदर्भ आज या ठिकाणी आहे. ఆ 24 అధ్యాయంలో జరుగుతున్న సందర్భం రెండవ రాకడ గూర్చిన డిస్కషన్ జరుగుతుంది. 24व्या अध्यायामध्ये लिहिलेलं संदर्भ दुसऱ्या आगमनाविषयी तुम्हाला मला सूचित करते. వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా నీ రాకడ జరుగుదడానికి సైన్ గుర్తులు ఏమున్నాయని అడుగుతున్నారు. शिष्य विचारत आहेत, प्रभू तू येण्याचं चिन्ह काय आहे आम्हाला सांगा. మనందరికీ తెలిసిన సూచాయ గుర్తులు ఏంటంటే భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవే మనకు తెలుసు. आम्हाला माहित असलेलं चिन्ह तुम्हाला माहिती आहे, भूकंप असेल किंवा पूर असेल किंवा प्रकृतीमध्ये घडणाऱ्या गोष्टी असतील. కాదు కాదు ఆయన చరిత్రలో అంతకు మించిన సాక్ష్యాలు ఉంచాడు. परंतु इतिहासामध्ये त्याच्या आधीही लिहिलेले कितीतरी साक्षी आहेत. అందులో ఒక సాక్ష్యం మత్తయ్య వెలువరిస్తూ రాస్తున్నాడు చూడండి. एक साक्ष मत्तय व्यवस्थितपणे आम्हाला या ठिकाणी सांगत आहे. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నాడు. अंजिराचा झाडाचा दाखला घ्या. అంజూరపు కొమ్మ లేత దయ చిగురించినప్పుడు నేను సమీపమనే ఉన్నానని తెలుసుకున్నాడు. त्याची डाळी कोमल असता मी अगदी धाराशीच आहे हे तुम्हाला समजायला पाहिजे. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. मी प्रश्न विचारतो, सांगा. అంజూరపు చెట్టును చూస్తే యేసు ప్రభు రాకడ వస్తుందని ఎలా జరుగుద్ది? अंजिराचं झाड बघितल्यानंतर येशू ख्रिस्त येतोय कसं काय लक्षात येते? మరలా ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇండియాలో అంజూరపు చెట్లు ఉన్నాయా? परत प्रश्न विचारतो, या भारत देशामध्ये अंजिराची झाडे आहेत का? అంజూర అనేది మిడిల్ ఆసియాలో ఉందా? आणि मिडल आशियामध्ये ती झाडं आम्हाला आढळतात. అంజూరపు పంట ఇండియాలో సరిగ్గా పండదు, అది మిడిల్ ఆసియాలో పండుద్ది. अंजिराचं पीक या भारत देशामध्ये येत नसते, मिडल आशियामध्ये ते चांगले त्याचं फळ మరి येतं. మనం అంజూరపు చెట్టును చూసి ఎలా సిద్ధపడతాం? म्हणून अंजिराचं झाड बघितल्यानंतर आम्ही कसं काय तयारी करतो? చెట్టు అంటే చెట్టు కాదు, झाड म्हणजे झाड नव्हे. రాయబడుతున్న పదాల వెనకాల అర్థాలున్నాయి. लिहिलेल्या प्रत्येक शब्दांमागे अर्थ लपलेला आहे. దీన్ని రూపకలంకారపు వ్యక్తీకరణ అంటారు. याला दाखला असे म्हटलं जातं, संबोधलं जातं. అంటే అంజూరపు చెట్టు అంటే చెట్టు కాదా? अंजिराचं झाड म्हणजे झाड नव्हे का? చెట్టు కాదు, అదొక వ్యవస్థ. ती एक व्यवस्था आहे, ती झाड नव्हे. అందుకే మీరు బైబిల్లో ఉదాహరణ పోలుస్తున్నప్పుడు మీరు చూడండి, पवित्र शास्त्रामध्ये उदाहरण एकमेकाशी संगत असताना तुम्ही पहा. రకరకాల పోలికలు, రంగులు, వ్యక్తులు, జంతువుల పోలికలతో దేవుడు మాట్లాడాడు. कितीतरी प्रतिमेच्या द्वारे, प्रतिरूपाच्या द्वारे त्याला बरोबर करून बोलत आहेत त्या ठिकाणी. దాన్నే సింబాలిక్ లాంగ్వేజ్ అంటారు. त्याला सिम्बॉलिक लँग्वेज असं म्हटलं जातं. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. तुम्हाला उदाहरण सांगतो, ऐका. ఇది జాగ్రత్తగా గమనించండి. तुम्ही काळजीपूर्वक लक्ष द्या. మీరు ఇంటి దగ్గర కూర్చున్నారు సాయంకాలం వేళ. तुम्ही संध्याकाळी घरी बसलेला आहात. సూర్యుడు అస్తమిస్తున్నాడు, सूर्य अस्तात जातो, చీకటి దగ్గర పడుతుంది. अंधार जवळ येते. ఎక్కడో దూరాన ఒక ఎర్ర కారు వస్తున్నట్టు మీకు కనబడుతుంది. लांबून एखादी लाल कार येत असे तुम्हाला दिसते. సంధ్య వేళ ముగిసిపోతున్న వేళ పక్షుల అరుపులు మీకు आणि వినపడుతుంది. संध्याकाळी पक्ष्यांचा किलबिलाट आमच्या लक्षात ఆ येतो. ఎర్ర కారు మీకు దగ్గరకు వస్తుంది. ते लाल कार जवळ येत असताना మీకు ఏమనిపిస్తుంది? तुम्हाला काय वाटतं? ఎర్రగా ఉందనిపిస్తుంది. लाल आहे असं वाटतं. నేను అడుగుతున్నా, అందులో విచారతో. అందులో పెద్ద టెన్షన్ లేదు.
त्याच्यामध्ये काही टेन्शन नाही बरं. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. परत मी विचारतो सांगा. మీరు సంధ్య వేళ ఇంటి దగ్గర కూర్చున్నారు. तुम्ही संध्याकाळी घरी बसलेला आहात. ఆ కూర్చునే ముందు మీ టీవీ సెట్లో ఒక వార్త చూశారు. त्या बसलेल्या असताना तुमच्या टीव्ही मध्ये एक न्यूज वार्ता आलेली आहे. మహారాష్ట్ర ప్రజలారా, సోలాపూర్ ప్రజలారా జాగ్రత్తగా వినండి విజ్ఞప్తి అని ఒక లైన్ వచ్చింది. महाराष्ट्राच्या लोकांनो, सोलापूरच्या लोकांना तुम्ही व्यवस्थित ऐका म्हणून एक त्या ठिकाणी ऍड आलेला आहे. ఈ సమాజంలో సైకో కిల్లర్స్ తిరుగుతున్నారు జాగ్రత్త అని ఒక వార్త మీరు చూశారు. या समाजामध्ये सायको किल्लर फिरत आहेत म्हणून तुमच्या त्या न्यूज मध्ये आहे. వారు ఎవరు ఒంటరిగుంటారో ఆ టైములో ఒంటరిగున్న ఇంటి మీద కన్నేస్తున్నారు. जो कोणी एकटा असतो त्या एकट्यांवरती तो धाड किंवा प्रहार करू शकतो. ఆ వచ్చే వాళ్ళు ఎర్ర కారులో వస్తున్నారు అని आणि చెప్పారు. ते येणारे लोक लाल कार मध्ये येतील असं म्हणतात. ఇప్పుడు ఇంటి దగ్గర మీరు కూర్చున్నారు. तुम्ही घरी बसलेला आहात. సూర్యుడు అస్తమిస్తున్నాడు. सूर्य अस्तच जात आहे. పక్షుల అరుపులు వినబడుతున్నాయి. पक्ष्यांचं किलबिलाट येत आहे. కారు దగ్గరకు వస్తుంది. कार जवळ येत आहे. ఇప్పుడు ఏమనిపిస్తుంది? आता तुम्हाला काय वाटते? రంగు మిమ్మల్ని భయపెడతారు. तो कलर जो रंग आहे त्या रंगाचे जर तुम्ही घाबरता, దీని మీకు అర్థమైతే हे जर तुम्हाला समजलं, బైబిల్లో రంగులు, పోలికలు, చెట్లు ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉంది. बायबल मध्ये प्रत्येक कलर असेल, झाडं असतील, जे काही उपमानाने सांगितलं असेल त्याद्वारे तुम्हाला भीती वाटेल. అలాంటి పోలిక ఇక్కడ చెబుతున్నాడు, గుర్తుపట్టాడు. तसलं या ठिकाणी ते प्रतिरूप आम्हाला या ठिकाणी तो सांगत ఏమని आहे. చెప్తున్నాడు? అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు అంటున్నాడు. तो म्हणतो अंजिराचं झाड. మీరు బైబిల్లో ఎక్కడైనా చదవండి, అంజూరాపు చెట్టు అనే దేన్ని పోల్చాడంటే ఇస్రాయేల్ దేశాన్ని పోల్చాడు. तुम्ही बायबल मध्ये कुठेही बघा अंजिराच्या झाडाला प्रतिकात्मक कुणाला वापरलेला आहे तर इस्रायल लोकांना तो वापरलेला आहे. అరణ్యములో అంజూరపు చెట్టు అని యెరెమియా గ్రంథంలో ఇస్రాయేల్ దేశాన్ని పోల్చాడు. अरण्यामध्ये अंजिराचं झाड म्हणून इस्रायल लोकांविषयी इर्म्यामध्ये लिहिलेलं आहे. యేసుక్రీస్తు వారు బాప్టిజం ఇచ్చి యోహాను 6 పరిచర్య చేస్తున్నప్పుడు ఇశ్రాయేలుని అంజూరపు చెట్లతో పోల్చారు. येशू ख्रिस्त असेल किंवा बाप्तिस्मा करणारा असेल या इस्रायल लोकांना अंजिराच्या झाडाविषयी प्रतिकात्मक रूपाने सांगितलेलं आहे. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి లూకా సువార్తకు రండి. तुम्हाला जर चांगलं समजायचं असेल तर लूककृषी वर्तमानाकडे 13వ అధ్యాయం చూడండి. लूककृषी वर्तमान 13वा अध्याय 6వ వచనం ఎవరైనా చదవండి. वचन 6. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. 13वा अध्याय वचन 6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఎత్తక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టు పండ్లను ఎతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి యాల వ్యర్థమైపోవాలన్న ద్రాక్ష తోట మాలతో చెప్పెను. అయితే వాడయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరం మట్టుకు ఉండనిము, అది ఫలించిన ఎడల సరి, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. या ठिकाणी अंजिराच्या झाडाचा दाखला आहे 13वा अध्याय वचन 6 मध्ये. జరుగుతున్న సందర్భాన్ని మీరు గమనించండి. घडलेली घटना किंवा संदर्भ जर तुम्ही जर लक्षपूर्वक ఒక అంజూరపు చెట్టుని నరికేస్తానని దేవుని దగ్గర, ఒక యజమానుడి దగ్గర దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. अंजिराचं झाड मी त्या ठिकाणी तोडून टाकणार आहे म्हणून एका महाराजाच्या द्वारे देव या ठिकाणी सांगत आहे. ఇక్కడ చెట్టు అంటే చెట్టు కాదు. ఈ ఉదాహరణలో या उदाहरणामध्ये झाड म्हणजे झाड नव्हे, ఇక్కడ చెట్టు అంటే వ్యక్తి. झाड म्हणजे एक व्यक्ती. ఫలింపని వ్యక్తులను నరికేస్తానన్న ఉదాహరణ చెట్టుతో పోల్చి చెప్తున్నాడు. जो कोणी फलहीन आहे, फळ देत नाही, त्या उदाहरणासाठी त्या व्यक्तीचा त्या ठिकाणी तो ఈ सांगतो. మనిషికి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ మనిషికి మార్పు లేదు, ఇక తీసేని అర్థం వచ్చేలా ఒక వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్ని వాడి పోల్చి చెబుతున్నాడు. या व्यक्तीला मी 3 वर्षे बघत आहे परंतु या व्यक्तीला फळ येत नाही म्हणून या ठिकाणी तो व्यवस्थितपणे सांगत आहे की मी याला तोडून टाकतो. అంటే బైబిల్లో అంజూరపు చెట్టు కోసం మాట్లాడినప్పుడు చెట్టు అంటే చెట్టు కాదు, వ్యక్తి. बायबल मध्ये अंजिराच्या झाडाचा दाखला सांगितल्यानंतर तो झाड नव्हे तर ती व्यक्ती. ఇది మీకు అర్థమైతే అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అన్నాడు. जर तुम्हाला जर हे जर समजलं तर अंजिराच्या झाडाचा दाखल्याच्या द्वारे एक हा दाखला तुमच्या लक्षात यायला पाहिजे. ఆ అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఫలిస్తాది అన్నాడు. अंजिराच्या झाडाचा दाखला घेतल्यानंतर ते झाड चांगली विपुल फळ देते. ఎవరు అంజూరపు చెట్టు అంటే పదే పదే నేను చెప్తున్నాను, ఇశ్రాయేల్ దేశం. मी सारखं सांगतो कोण अंजिराचं झाड म्हणजे तर इस्रायल लोक. వీళ్ళు ఫలించారు. यांनी फळ दिलं. కొంచెం చరిత్ర మీకు తెలియాలి.
काही ఇతిహాस तुम्हाला माहित पाहिजे. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు రెండవ రాకడ తెలియాలి అంటే ఆ రాకడ గురించిన ఉదంతాలు మనకు తెలియాలి. येशू ख्रिस्ताचं द्वितीय आगमन जर तुम्हाला समजायचं असेल तर त्यामधील बऱ्याच गोष्टी तुम्हाला माहित पाहिजे. ఇశ్రాయేలు యొక్క చరిత్ర కొంచెం చెప్తాను వినండి. इस्रायल लोकांचा इतिहास मी थोडक्यात सांगतो. ఇశ్రాయేలు అబ్రహాము ద్వారా ఉద్భవించిన తర్వాత వీళ్ళ జాతి అభివృద్ధి పొందిన తర్వాత ఇస్సాకు అబ్రహాము, ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకోబుల తర్వాత ఈ జాతి ఉద్భవించింది. इस्रायल लोक अब्रामाच्या द्वारे त्या वंशातून आल्यानंतर जो याकोब आहे त्या याकोबाच्या वंशातून हे सगळे इस्रायल लोक क्रमाने आलेले आपण पाहतो. 430 సంవత్సరాలు ఐగుప్తీలో బానిసలుగా ఉన్నారు. 430 वर्षे मिस्रामध्ये ते दास्य बंधनात होते. వాళ్ళు బానిసలుగా ఉన్నారనడానికి హిస్టారికల్ గా విట్నెస్ ఏమన్నా ఉందంటే ఉంది. ఇప్పటికే కనబడుతున్న పిరమిడ్స్ వాళ్ళే కట్టారు. ते लोक बंधनात होते. याचं कारण काय, याचं रुजू काय असेल तर आतापर्यंत त्या इस्रायल देशामध्ये पिरामिड्स आहेत. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఇది వాస్తవాలను చెప్పడానికి భౌగోళిక సాక్ష్యాలు చెప్తున్నా. मी हे का सांगत आहे, हे वास्तव आहे, हे खरं आहे, हे भौगोलिक दृष्ट्या पण व्यवस्थित आहे. ఆ తర్వాత వాళ్ళు ఒక స్వతంత్రాన్ని సంతరించుకొని కానాను భూభాగంలో అడుగెట్టారు. त्याच्यानंतर त्यांना स्वतंत्रता मिळाली आणि कनान देशामध्ये त्यांनी पाऊल ठेवलेलं आहे. కానాను భూభాగంలో అడుగు పెట్టిన తర్వాత వీళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయాయి. कनान देशामध्ये गेल्यानंतर त्यांचे डोळे वरती गेले. प्रियांनो, బాగా పంటలు బండాయి, चांगलं पीक आलेलं आहे, బాగా కడుపులు నిండాయి, चांगलं पोट भरलेलं आहे, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి, 5 बोट त्यांच्या तोंडामध्ये కళ్ళు నెత్తికెక్కిపోయాయి. आणि त्यांचे डोळे मात्र वर चढलेले आहे. మనుష్యుడు ఎప్పుడు సుఖపడ్డాడు అప్పుడు వాడే దేవుడి మీద తిరగబడతాడు. ज्यावेळेस मनुष्य सुख भोगतो ना तोच देवाच्या विरुद्ध वागतो. ఆ తిరగబడ్డం అంటే దేవుడిని వదిలేయడమే పెద్ద తిరగబడ్డం. देवाच्या विरुद्ध वागणे म्हणजे देवाला सोडणे हेच देवाच्या विरुद्ध वागण्यासारखं आहे. దేవుడు వీరిని చెరకు అప్పగించేశాడు. आणि देवाने यांना परत त्या बंदिवासामध्ये మనల్ని टाकले. బ్రిటిష్ వారి పరిపాలించారన్నది ఎంత వాస్తవమో आम्हाला ब्रिटिश लोक आमच्यावरती राज्य केले जेवढं सत्य आहे. ఇస్రాయేల్ దేశాన్ని అస్సూరియన్స్, బాబులోనియన్స్, మెడోఫెర్సియన్స్, గ్రీకులు, రోమీలు పరిపాలించారు. इस्रायल लोकांना हे ग्रीक असू दे, रोमी असू दे, बाकी अश्शूरी लोक असू दे, या सगळ्यांनी त्यांच्यावरती त्यांना दास्यामध्ये ठेवलेलं आहे. ఈ రకరకాల దేశాలు వీరిని ఎప్పుడైతే పరిపాలించారో వాళ్ళ ఆ దేశాలు ఉదిరి చెదిరిపోయారు. वेगवेगळ्या देशांनी यांच्यावरती आक्रमण केलं, राज्य केलं आणि त्याच्यानंतर त्यांची त्या ठिकाणी पांगापांग झालेली आहे. ఈ మాటలు అందరికి అర్థం కాకపోవచ్చు, చరిత్ర ఎరిగిన వారికి అర్థం అవుద్ది. हे काही लोकांना समजणार नाही, परंतु ज्यांना इतिहास माहिती आहे त्यांना मात्र लक्षात येईल. ఆ చెదిరిపోయిన వారు మన ఇండియా వరకు కూడా వచ్చేసారు. जे लोक ज्यांची पांगापांग झाली ते आपल्या इंडियामध्ये पण आले. మొన్న మణిపూర్ లో సహాయం చేయడానికి మేము వెళ్ళినప్పుడు మణిపూర్ లో కూడా ఇశ్రాయేలీలు ఉన్నారు. आम्ही मणिपूरमध्ये सहाय्य देण्यासाठी गेलो, त्या ठिकाणी इस्रायल लोक होते. మహారాష్ట్రలో కూడా యూదులు ఉన్నారు. महाराष्ट्रामध्ये पण यहुदी लोक आहेत. మా ఏపీలో గుంటూరు అనే జిల్లాలో యూదులే ఈదే ఉంది. आमच्या एपी मध्ये गुंटूर म्हणून त्या जिल्ह्यामध्ये देखील ते लोक आहेत. అంటే ఈ దండయాత్రలకు వీళ్ళు చెదిరిపోయి వచ్చేసారు. आणि ज्यांच्यावरती दंडेलशाही झाली त्यावेळेला यांची पांगापांग झाली. వీళ్ళు చెదిరిపోయి వచ్చేసిన తర్వాత వాళ్ళ దేశం ఖాళీ అయిపోయింది. आणि ज्यावेळेस यांची पांगापांग झाली त्यावेळेला तो देश रिकामा झाला. ఆ టైంలో పక్కనున్న ఆగరు సంతానం తెలుసు కదా. आणि त्यावेळेला बाजूला असलेलं हागारचं संतान तुम्हाला माहित आहे. ఆగర్ అంటే ఎవరు? हागार कोण आहे? అబ్రహాం గారికి అనఫిషియల్ వైఫ్ ఉందిగా. अब्रामाला वेगळ्या प्रकारे करून घेतलेली बायको, శారమ్మ గారు మోటివేషన్ తో आणि सारेच्या द्वारे घडलं ఆవిడకు ఒక అబ్బాయి పుట్టాడు. आणि तिला एक मुलगा झाला. అతని ఆడి పేరు ఇస్మాయిల్. त्याचं नाव इस्माईल. ఆ ఇస్మాయిల్కి 12 మంది పుట్టారు. त्या इस्माईलला 12 लोक जन्मले. ఆ 12 మంది తర్వాత మరొక ఆవిడకో 12 మంది పుట్టారు. आणि त्या 12 नंतर आणखी एका बाईला आणखी 12 लोक झाले. మొత్తం 24 మంది పుట్టారు. टोटल 24 लेकर जन्मले. ఈ 24 మంది 24 రాజులయ్యారు. आणि हे 24 लेकर 24 राजे बनले. ఈ 24 మంది రాజులు కలిసి 24 దేశాలు అయ్యాయి. आणि हे 24 राजे मिळून 24 देश झाले. ఆ 24 దేశాలే గల్ఫ్ దేశాలు. ते 24 देशच काय असतील? गल्फ देश. మస్కట్, దుబాయ్, కువైట్, అబుదాబి పేర్లు పిలుస్తున్నాగా ఇవే
ఇస్మాయిల్ సంతానం దేశాలు. इस्माइलाची संतती मस्कत असेल, दुबई असेल, कुवेट असेल, अबुधाबी असेल, ఇవన్నీ ఇజ్రాయెల్ దేశానికి పక్కనే అరబ్ ఏరియాను ఆనుకుని ఉంటాయి. हे सगळे इस्रायल देशाच्या अगदी बाजूला अरब म्हणून लोक आहेत. ఈ చరిత్ర ఎవ్వరు తప్పనలేరు, ఇది వాస్తవం. हे इतिहास वास्तव आहे, याला कोणी नाकारू शकत नाही. ఎప్పుడైతే ఇస్రాయెల్ లేని టైంలో వీళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించారు. ज्यावेळेस इस्रायल लोक नव्हते त्यावेळेला यांनी इस्रायल देशावरती आक्रमण केले. ఈ ఆక్రమించిన వారు ఆక్రమించినట్టు కుదురుగుండక సొలొమోను మందిరం మీద మసీదు కట్టారు. आणि हे लोक आक्रमण केले, ते गप्प न बसता शलोमोनच्या मंदिरावरती देखील त्यांनी धाड टाकलेली. ఆ తర్వాత వీళ్ళ దేశాన్ని పూర్తిగా ఆక్యుపై చేశారు. आणि त्याच्यानंतर पूर्ण देश त्यांनी त्यांच्यामध्ये काबीज करून घेतला. ఆ దేశం మీది కాదు, ఇస్రాయేలీదైన మాదని ఇప్పుడు TV9 లో న్యూస్ ఛానల్ మనం చూస్తున్నాం. గొడవలు అవే. आता भांडण किंवा युद्ध मी बघत आहोत इस्रायल आणि त्या लोकांचं, तो देश त्यांचा नाही तर आमचा आहे ते म्हणत आहेत. ఈ దేశం మాది, మేము లేని టైంలో మీరు ఆక్రమించారని న్యాయ పోరాటానికి దిగుతున్నారు వీళ్ళు. आज अनेक लोक म्हणत आहेत तो देश तुमचा नाही तर आमचा आहे म्हणून आज सांगत आहेत. అలా ఆక్రమించేస్తారంటే ఆక్రమిస్తారు. आक्रमण करतेत का? होय प्रियानो, चढाई किंवा आक्रमण करतील ते. మనం బతుకుండగానే పక్కింటోడు మన ఇంట్లో గోడ కట్టేట్లేదు. आम्ही जिवंत असतानाच बाजूचा व्यक्ती आमच्या बाजूला भिंत बांधू शकतो. మనం బతుకుండగానే మన ఇంట్లో కల్లా లోపలికి వచ్చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. आम्ही जिवंत असताना तो आमच्या घराच्या आतमध्ये येऊ शकतो. అలాంటిది మన ఇంట్లో కొన్ని సంవత్సరాలు లేకుండా వెళ్ళిపోతే మన ఇల్లు తుడిసి ముగ్గులెట్టు ఉండేస్తారా? काही वर्ष मी निघून गेल्यानंतर आमचं घर तो सोडेल का? ఖచ్చితంగా ఇల్లు తీసేసుకుంటాం. खचितपणे तो घर त्याच्या ताब्यात घेईल. ఇశ్రాయేల్ దేశాన్ని కూడా అలాగే తీసేసుకున్నారు ఇస్మాయిల్ సంతానం. इस्माईल संतान इस्रायल देश तसाच त्यांनी काबीज केलेला आहे. తర్వాత వీళ్ళు మళ్ళీ చరిత్ర, నేను చెప్పే అబద్ధాలు కాదు, చరిత్ర చెప్తున్నాను. తర్వాత వీళ్ళు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. मी खोटं सांगत नाही, हे इस्रायलचं चरित्र आहे, इतिहास आहे, एकजूटून त्यांनी हे काम केलेलं आहे. ఆ కూటమిగా ఎప్పుడు ఏర్పడ్డారంటే 1946 1947 మధ్యస్థంలో ఒక్క దేశంగా ఏర్పడి మన సొంత దేశానికి వెళ్ళిపోదామని తిరిగి వచ్చారు. 1946च्या कालावधीमध्ये ते सगळे एकजूट होऊन त्या ठिकाणी परत ते आलेले आहे. వాళ్ళు తిరిగి రావడం, ఆ వచ్చే వైనాన్నే బైబిల్ అంది అంజూరపు చెట్టు మళ్ళీ సిగరిస్తారు. ते परत येणं म्हणजेच त्याद्वारे पवित्र शास्त्र बायबल मला सूचित करीत आहे, अंजिराचे डहाळे किंवा त्याचे पाने फुलू लागले म्हणजे असं होईल. అంజూరపు చెట్టు సిగరించడం అంటే నరకబడిన మొద్దైన ఇశ్రాయేలీలు మళ్ళీ సిగరించడమే. ఇశ్రాయేలీల యొక్క చిగురు అంటే మళ్ళీ ఉద్భవించడమే అంజూరపు చెట్టు సిగరించడం. अंजिराचं झाड कोमल होणे, त्याचं डाळे कोमल होणे म्हणजे पूर्णपणे तोडण्यात आलेले झाड परत उगवणे. 1947 తర్వాత ఈ దేశం ఏర్పడిన తర్వాత ఎప్పటికీ ఎంత పెద్ద దేశాలైనా దీన్ని ఎదిరించే దేశాలు లేవు. 1946 मध्ये देश स्वतंत्र झाल्यानंतर आता पण कुठलाच देश त्याच्यावर विरुद्ध जाऊ शकत नाही. మన ఇండియా సపోర్ట్ కూడా ఇజ్రాయెల్ కి ఇస్తుంది. మీరు కావాలంటే జీకే చదువుకోండి. आपला भारत देश देखील इस्रायलला सपोर्ट करत आहे, तुम्ही बघा. అమెరికా సపోర్ట్ కూడా ఇజ్రాయెల్ కి ఇస్తుంది. మీరు కావాలంటే చదువుకోండి. अमेरिका पण इस्रायलला सपोर्ट देते, तुम्ही वाचा. వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకోవాలంటే ఇజ్రాయెల్ చూసే నేర్చుకుంటారు. మీరు కావాలంటే చదువుకోండి. व्यवसाय किंवा काम कसं करायला पाहिजे इस्रायल लोकांकडे बघून शिकत आहे. సైన్యములో సాయుధ బలగాలను ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోవాలంటే ఇజ్రాయెల్ ని తెచ్చుకుంటారు. అరువు కావాలంటే మీరు చదువుకోండి. सैन्य दलामध्ये कसं डेव्हलप व्हायला पाहिजे हे इस्रायल कडून शिकत आहेत. అడ్వాన్స్ వెపన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇజ్రాయెల్ దగ్గర సాఫ్ట్వేర్ కొనుక్కుంటారు. కావాలంటే అడగండి. शस्त्रास्त्र कसं डेव्हलपमेंट करायला पाहिजे हे सगळं काही टेक्नॉलॉजी जर त्याच्याकडूनच घेत आहे. ఇజ్రాయెల్ దేశం గట్టి కొడితే సోలాపూర్ అంత ఉంటది, కానీ అది ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. इस्रायलच्या जर मी बरोबरी केले तर सोलापूर सारखं एक लहान असं ते देश आहे, परंतु सगळे लोक त्याला बघून घाबरतात. దానికంత బలం ఎక్కడి నుండి వచ్చింది? त्याला एवढी शक्ती, एवढं बळ कुठून आलं? సైన్యములో దాన్ని దాటిపోయినోడు లేడు. आणि सैन्य त्याच्या विरुद्ध कधीच त्यांच्या विरुद्ध जात नाही. టెక్నాలజీలో దాన్ని దాటిపోయినోడు లేడు. टेक्नॉलॉजीच्या बाबतीत त्यांच्या विरुद्ध कोणीच जात नाही. 24 గల్ఫ్ దేశాలు కలిసిన ఆ చిన్న దేశాన్ని ఏమీ చేయలేవు. 24 गल्फ कंट्री जरी त्याच्या विरुद्ध उभा राहील तर त्या छोट्याशा देशाला काही करू शकत नाही. ఐక్యరాజ్య సమితి కలిసి వార్నింగ్ ఇచ్చినా దాన్ని ఏం చేయలేదు. सगळे ऐक्य राष्ट्र एकत्र झाले, वार्निंग दिलं तरी काही करू शकत ఈ नाही. రోజుకి గాజాని గడగడలాడించేస్తుంది ఇజ్రాయెల్ దేశం. आज पण गाजाला ते गोंधळून टाकत आहे, गडबडून टाकत आहे. ఇంటర్నేషనల్ ఈ ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. इंटरनॅशनल न्यूज मीडिया इस्रायलला बघून प्रेरणा ते आश्चर्यचकित होत आहे. దీన్నే యేసు ప్రభు అన్నాడు అంజూరపు చెట్టు చిగురిస్తాది అని. यालाच येशू ख्रिस्त म्हणतो अंजिराची पाने परत फुटून त्याची डाळी कोमल होतील. ఆ చెట్టుకి అంత బలం వచ్చినప్పుడు మీరు గుర్తించండి, నేను సమీపమునే ఉన్నాను. ते झाड एवढं वाढल्यानंतर तुमच्या लक्षात यायला पाहिजे मी अगदी दाराशी आहे. ప్రపంచ రాజకీయ వ్యవస్థ అంతా దేనితో ముడిపడిందో తెలుసా? మిడిల్ ఆసియా
రాజకీయంతోనే ముడిపడింది. ఇది బైబిల్ చరిత్ర. संपूर्ण राजकीय व्यवस्था कुणावरती अवलंबून आहे माहित आहे? याच इस्रायल देशावरती अवलंबून आहे. పాలస్తీనాకు సపోర్ట్ ఇచ్చే దేశాలు, ఇస్లాం దేశాలన్నీ పాలస్తీనాకు సపోర్ట్ ఇచ్చి ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇచ్చే దేశాలన్నీ ఇజ్రాయెల్ కి ఇస్తే ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయి. पॅलेस्टाईन देशाला अनेक लोक मुस्लिम लोक सपोर्ट करत आहेत, परंतु इस्रायल लोकांना काहीच लोक त्या ठिकाणी उपयोग करत किंवा त्यांना मदत करत आहेत. पण या दोघांमधला फरक तुमच्या लक्षात నీ आला पाहिजे. ఓటు ఎవరికైనా మనం మోడీని అడిగితే మన మోడీ గారు ఓటు ఎవరికేసారో తెలుసా? ఇజ్రాయెల్ కేసారు. तुम्ही जर म्हणाल तर मोदी तुमचं वोट तुम्ही मत कुणाला देणार, तर तो म्हणेल मी इस्रायलला देतो. అంటే ప్రపంచ దేశం రాజకీయం రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటి ఇజ్రాయెల్, రెండు పాలస్తీనా. एक इस्रायल आणि एक पॅलेस्टाईन म्हणजे दोन विभागणी त्या ठिकाणी करण्यात येतील. ఇలా ఎప్పుడైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయో సంగమా నేను సమీపమునే ఉన్నానని చెప్పి, ज्यावेळेस असे युद्धाची चिन्ह एकत्र येतात त्यावेळेला मंडळी तुझ्या लक्षात यायला पाहिजे मी अगदी जवळ आहे. అంజూరపు చెట్టును చూడండి ఇజ్రాయెల్ దేశం యొక్క కదలికలు గమనించండి అని అర్థం. अंजिराच्या झाडाला बघ म्हणजे इस्रायल लोकांचं जे काही आहे त्यांच्याकडे तू बघ म्हणतो तो. ప్రపంచ రాజకీయం ఏం జరుగుతుందో నీకు తెలియాలంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ జీకే ఇజ్రాయెల్ న్యూస్ ఫాలో నీకు అర్థమైపోతుంది. प्रपंचामध्ये काय घडत आहे हे जर तुला पाहायचं असेल तर त्या इस्रायल देशाकडे, त्या जीके कडे तू बघायला पाहिजे, तेव्हा तुझ्या लक्षात येईल. అదే యేసుక్రీస్తు వారు చెప్పారు, तेच येशू ख्रिस्ताने सांगितलं. అది సిగిరించినప్పుడు నీ సమీపమునే ఉన్నాను. त्याची डाळी कोमल होऊ लागताच मी दाराशीच आहे असे तो అది सांगतो. రోజు రోజుకి బలం పొందుతుంది. ते रोज रोज त्याची वृद्धी होत आहे. ఇప్పుడు ఎప్పుడైతే బలం పొందో వాళ్ళు ఒక ప్లానింగ్ తో కూర్చున్నారు. ఇప్పుడు आणि ते त्याला बळ आल्यानंतर एक प्लॅन ते करत आहे. ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా? ते प्लॅन काय माहिती? అది మూడో ప్రపంచానికి యుద్ధానికి తెరదీసే ప్లానింగ్ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. ते तिसरे महायुद्धाचं प्लॅन करण्याचं ते एक యుద్ధము చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం కాదు, युद्ध करावं हा त्यांचा उद्देश नाही, కానీ వాళ్ళ నిర్ణయాలు ఆ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయి. परंतु त्यांचा निर्णय मात्र ते युद्धाला कारणीभूत होत आहे. నేను చెప్పే వాస్తవానికి ఒక్కసారి మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి. ఒకవేళ మీకు బద్ధకం వస్తే గూగుల్ తో అడగండి, చెప్తారు. मी सांगितलेलं जे काही न्यूज आहे तुम्ही इंटरनॅशनल न्यूजला विचारा किंवा गुगलला विचारा, हे सत्य आहे तुमच्या लक्षात. ఆ గూగుల్లో చదవడం కూడా మీకు బద్ధకం అయితే యూట్యూబ్ లో కొట్టండి, పొంకాలు వీడియోలు ఉన్నాయి. प्रियानो, तुम्हाला गुगल जर जमत नसेल तर युट्यूब मध्ये बघा, कितीतरी ते सगळे वास्तव तुमच्या समोर येतील. వాళ్ళు తీసుకున్న ఇంటర్నల్ గా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? इंटरनल निर्णय घेतलेला ते काय तुम्हाला माहित आहे का? వాళ్ళ ధర్మశాస్త్రం అంటే మోసే రాసిన 5 కాండాలు ఫాలో అవుతారు. नियमशास्त्र म्हणजे मोशेने लिहिलेले जे 5 पुस्तक आहेत त्याला ते फॉलो करतात. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు వాళ్ళకు చరిత్ర అర్థమైంది. नियमशास्त्र किंवा संदेशचे जे ग्रंथ वाचल्यानंतर त्यांच्या लक्षात आलं इतिहास. మొదట సొలొమోను కట్టించిన బంగారు దేవాలయాన్ని బాబులోన్ రాజులు ఎత్తుకెళ్లిపోయారు. शलोमोनाने बांधलेलं जो काही सोन्याचं मंदिर आहे ते बाबेल लोकांनी घेऊन गेलेलं आहे. రెండవ మందిరాన్ని కట్టడానికి మరొకడు తెర మీదకి వచ్చాడు. आणि दुसरा मंदिर काबीज करण्यासाठी एक व्यक्ती परत पडद्यावरती आलेला आहे. ఆ తెర మీదకి వచ్చిన రెండో మందిరాన్ని కట్టింది మహాయేరోదు. महाएरोद तो त्या पडद्यावरती आला. మొదట మందిరాన్ని ఎందుకు కట్టుకెళ్ళిపోయారు? पहिला मंदिर कसं काय त्याच्यावरती आक्रमण झालं? అది బంగారు దేవాలయం గనక తీసుకెళ్లిపోయారు. ते सोन्याचं मंदिर आहे म्हणून ते घेऊन गेले. ఈ రోజు మీరు చూడండి, దేవుడు గుడికి వచ్చి దేవుడు మంగళసూత్రాలు పట్టుకెళ్ళిపోవట్లేదు. आज बघा, मंदिरामध्ये गेल्यानंतर ते मंगळसूत्र चोरून नेत आहे. దేవుడు గుడికి వచ్చి దేవుడు ధనాన్నే పట్టుకెళ్ళిపోవట్లేదు. देवाच्या मंदिरात येऊन देवाचं धन किंवा देवाचा पैसाच लुटत आहे. మొన్న ఒక వార్త వచ్చింది, ఆ గుడిలో ఉండే ఆ పెద్ద ఆయన పూజారి గారు ఆ తల మీద పెట్టే దాని పేరు శతగోపురాన్ని అట్టుకెళ్ళిపోయారు. आणि मंदिरामध्ये बसलेला जो पुजारी आहे त्याच्यावरती जो काही सोन्याचा मुकुट असेल ते पण घेऊन गेलेला आहे. చర్చిలో ఆ డబ్బులు పట్టే కానుక పెట్టి అట్టుకెళ్ళిపోయారు. आणि दानपात्राचे असलेले ते दानपात्रामधले जे काही दान आहे ते सगळं त्यांनी चोरून नेलेलं ఇంకా आहे. నవ్వుకునే విషయం ఏంటి చెప్పినా, గుడులకి చర్చిలకు వచ్చి కొత్తసేపు వేసుకెళ్ళిపోతారు. हसण्याची गोष्ट मी तुम्हाला सांगतो, चर्चला मंदिरानंतर नवीन चपला देखील उचलून नेत आहेत. భక్తులు ఎలాంటి కలిసి వస్తుందంటే దేవుడిని అమ్మేస్తారు. भक्तिमान लोक कसं आहेत माहित आहे, देवाला देखील ते विकून टाकतील. प्रिया, ఇవి మీకు అర్థమైతే చిన్న చెప్పులు వేసుకెళ్ళిపోతే గుడిలో ఆ శతగోపురం పట్టుకెళ్ళిపోతే గుడంతా బంగారం అయితే, प्रियानो, हे जर तुमच्या लक्षात आलं, जर चप्पल जर नेत असेल, एक सोन्याचा मुकुट जर नेत असेल, जर मंदिर जर सोन्याचं असेल तर, ఆ గుడి స్తంభం దగ్గరే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు आणि त्या चर्चच्या खांबाकडेच ते लोक प्रार्थना करतात. కొన్ని రోజులకు స్తంభాన్ని అడ్డిపోతారు. आणि
काही दिवसाने ते स्तंभ पण नेते ఇది మీకు అర్థమైతే तुम्हाला- సొలొమోను మందిరాన్ని ఎందుకు పట్టుకెళ్ళిపోయారంటే గుడి బంగారం గనక. तुम्हाला जर माहित असेल तर शलोमोनाचं मंदिर का उचलून नेले तर ते सोन्याचं आहे ఆ म्हणून. తర్వాత బోడి పునాదులు ఉండిపోయాయి. आणि त्याच्यानंतर फक्त पाया राहिलेला आहे ఆ పునాదుల మీద రాజకీయం కొరకు ఒకడు పిలిపించాడు. आणि त्या पायावरती एक राजकीय व्यक्तीला आणलेला आहे. నీ మతాన్ని నేను గౌరవించి మీకు మందిరాన్ని కడతానని పిలిపించాడు వాడు. त्याने सगळ्यांना बोलून घेतला तुमचं धर्माचं जे काही मंदिर आहे मी परत बांधू शकतो. ఎందుకంటే ప్రజలు ఓటింగ్ కావాలి గనక ఆ ప్రజల యొక్క మనోభావాలకి దగ్గరైన మీ సొలొమోను మందిరాన్ని కట్టిస్తానన్నాడు. लोकांची मतं मिळवून घेण्यासाठी लोकांच्या अंतकणामध्ये जाऊन तो म्हणतो मी परत हे मंदिर बांधू शकतो. ఆ రెండో మందిరాన్ని కట్టించిన క్రూరుడే మహాహేరోదు అన్నాడు. आणि तो दुसरा मंदिर बांधणारा महाक्रूर कोण असेल तर तो महाहेरोद. ఆడి 46 సంవత్సరాలు కట్టించాడు. 46 वर्ष त्याने बांधलेला आहे ते. ఆ 46 సంవత్సరాలు కట్టించినోడు పేరు మహాహేరోదు. ఆడు ఎవడో కాదు, యేసు ప్రభు వారు పుట్టిన టైంలో చిన్న పిల్లల్ని చంపాడే ఆడేవాడు. तो महाहेरोद कोण असेल 46 वर्ष ज्याने मंदिर बांधलं आणि येशू ख्रिस्ताच्या जन्माच्या वेळेस 2 लेकरांना 2 वर्षाच्या लेकरांना ज्यांनी मारलं तोच. దేవాలయాన్ని పడగొట్టేశారు. आणि रोम अधिकाऱ्यांनी मुद्दामून ते यहुदांची सगळे मंदिरे त्यांनी तोडलेली आहेत. అప్పటి నుంచి అక్కడ వాళ్ళకి మందిరం లేదు. तेव्हापासून लोकांना मंदिर नाही. ఈ ఖాళీ ప్లేస్ లో 46 ఎకరాల ఈ ఎకరాల్లో ఖాళీ ఉంది కనుక ఈ టైంలో మసీదు కట్టేశారు. या खाली प्लेस मध्ये 46 एकर जमीन आहे म्हणून त्या ठिकाणी त्यांनी मशीद बांधलेला आहे. ఇప్పుడు అదే పునాదుల మీద ఇప్పుడు 3వ మందిరాన్ని కడతానంటున్నారు. त्याच पायावरती तिसरं मंदिर बांधू असे ते म्हणत आहेत. ఇప్పుడు 3వ మందిరం కట్టాలంటే ఇప్పుడు ఏం తీసి కట్టాలి? तिसरं मंदिर बांधायला पाहिजे तर काय घेऊन बांधायला पाहिजे? మసీదుని తీసి కట్టాలి. मशीद काढायला पाहिजे बांधायला पाहिजे. మసీదుని తీస్తే ఊరుకుంటారా? मशीद काढलं तर ते गप्प बसतील का? చర్చిని కదిపితే ఊరుకుంటారా? आणि चर्च त्या ठिकाणी बांधलं तर गप्प बसतील ఏదన్నా का? దేవాలయాన్ని కదిపితే ఊరుకుంటారా? कुठलं तर देवालय पाडलं तर ते गप्प बसतील का? చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. कितीतरी मोठी भांडणं होतील. కానీ విచిత్రం చూడండి, विचित्र पहा, ఈ భూమి మా దావీదు కొన్నాడు, ఖచ్చితంగా మేమే తీసుకుంటాం. ఇజ్రాయెల్ దేశం కంకణం కట్టుకుని కూర్చుంది. इस्रायल लोक स्वतः म्हणत आहेत ही भूमी आमच्या दाविदाने आमच्यासाठी विकत दिलेली आहे. ఇప్పుడు మేము కడతామంటున్నారు. आता मी बांधतो. ఇప్పుడు ఈ యొక్క ఈ దేవాలయాన్ని కదిపితే వీళ్ళు కట్టడం కొత్తగా కడితే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఒకటైపోతాయి. आणि यांनी जर मंदिर बांधलं तर गल्फ देश सगळे ते लोक एकत्र येतील. ఇప్పుడు ఈ మందిరం కట్టడానికి వీళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి క్రిస్టియన్ దేశాలు మనలాంటి వాళ్ళతో స్నేహం కలిగిన దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు తిరిగిపోతాయి. आता हे जर मंदिर जर बांधले तर ख्रिश्चनिटी म्हणा इतर देशाचे राष्ट्राचे लोक म्हणा ते त्यांच्या बरोबर जातील. ఇప్పుడు కేవలం గొడవంతా ప్రపంచం గొడవంతా తిరిగి ఎక్కడికి వచ్చిందో తెలుసా? సొలొమోను మందిరం దగ్గరకు వచ్చింది. आता जागतिकरित्या सर्व भांडणं कुटालेलं आहे माहिती आहे. शलोमोनाच्या मंदिराकडे ते भांडण येऊन ठेपलेलं आहे. మీరు మందిరం ఇప్పటి వరకు కట్టండి, ఇప్పుడెందుకు ఖచ్చితంగా మీరు కడతానంటున్నారంటే రెండు కారణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 2 कारण त्यांच्याकडे आतापर्यंत तुम्ही बांधू शकत नव्हतं ते मंदिर तुम्ही आता का बांधता असं ते 2 कारण मी म्हणतो. ఒకటి మేము సిగిరించి బలం పొందామన్నారు. ते लोक म्हणतात आम्ही आमचं त्या ठिकाणी आमची डहाळी कोमल झालेली आहे म्हणत आहेत. 2 మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య దగ్గరలోనే రాబోతున్నాడు అన్నారు. ज्या मसीहाची मी वाट बघत होतो लवकरच येणार आहे असं ते म्हणत आहे. ఆయన దగ్గరలోనే రాబోతున్నాడు అనడానికి మీ గుర్తేంటని వాళ్ళని అడిగితే కొన్ని గుర్తులు చూపిస్తున్నారు. तो दाराशीच आहे असं म्हटल्यानंतर त्याचं चिन्ह काय म्हटल्यानंतर ते चिन्ह पण दाखवत आहेत. ఆ గుర్తేంటని అడిగితే ते चिन्ह काय माहित आहे? వాళ్ళొక బలి కొరకు ఎదురు చూస్తున్నారు. ते लोक एक बली किंवा अर्पणासाठी ते विचार करत आहेत. మనం నమ్మే మెస్సయ్య వేరు, వాళ్ళు నమ్మే మెస్సయ్య వేరు. అది గుర్తుపెట్టుకోండి. आम्ही ज्या मसीहावरती विश्वास ठेवलेला आहे तो मसीहा वेगळा आणि त्यांनी ज्या मसीहावरती विश्वास तो వాళ్ళు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా మెజారిటీ నమ్మరు. ते लोक येशू ख्रिस्ताला मसीहा म्हणून सार्वजनिकरित्या ते स्वीकारत नाहीत. వాళ్ళు నమ్మిన మెస్సయ్య రాబోతున్నాడని వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. त्यांना एक विश्वास आहे आम्ही ज्या मसीहावरती विश्वास ठेवतो तो येणार आहे. ఆయన వచ్చేస్తున్నాడు అనడానికి వాళ్ళకి ఒక గుర్తు కనబడిందంట. तो येत आहे याला एक चिन्ह त्यांना दिसलेलं आहे. ఆ గుర్తేంటో తెలుసా? ते चिन्ह काय? మోసే ఒక రోజు ఎర్ర పెయ్యలను బలిస్తాడు. आणि मोशे एक लाल असा ఎర్ర పెయ్య అంటే ఎర్ర ఆవులు. एक लाल ज्या गायी आहेत लाल गायी जी आहेत ना त्या लाल गायींना तो काय करतो? अर्पण करतो, बलिदान करतो. అవి లేతవి ఎర్రవి కొవ్వినవై ఉండాలి. आणि ते जाडजूड भले लट्ट भरपूर चरबी असलेले त्या गाया आहेत. దాన్ని దేశానికి సంబంధించిన పాప పరిహారార్థపు బలి అంటారు. आणि त्याला देशाला अनुसरून पापाचं
पाप विमोचनासाठी असलेल्या त्या गायी आहेत. కొంతసేపు జాగ్రత్తగా వినండి, మీకు ఏం అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది, కొంచెంసేపు అయిన తర్వాత మొత్తం అర్థమవుతుంది. काळजीपूर्वक तुम्ही ऐका. तुम्हाला काही समजत नाही हे मला पण समजत आहे, परंतु त्याच्यानंतर ऐकल्यानंतर तुम्हाला व्यवस्थित समजेल. ఇది రాకడ సందర్భం కనుక అంత ఈజీగా అర్థమవుతుంది, అందుకే జాగ్రత్తగా వినండి. हे दुसरं आगमन आहे म्हणून लवकर तुमच्या लक्षात येणार नाही. ఎప్పుడైతే వీళ్ళకి ఎర్ర పేయిల కొరకు ఎదురు చూస్తారు, మోసే కాలం నుంచి ఇప్పటి వరకు ఎర్ర ఆవులు ఎర్ర దూడలు పుట్టలేదు. लाल गायांविषयी ज्यावेळेस त्यांनी विचार केला, वाट पाहिली, तेव्हा मोशेच्या काळामध्ये या लाल गायांची उत्पत्ती अजून झालेली नाहीये. ప్రపంచంలో పుట్టలేదు. कुठल्याही देशामध्ये त्यांची उत्पत्ती झालेली అంటే नाहीये. ఎర్రావులు లేవంటారంటే ఎర్రావులు ఉన్నాయి, మొత్తం ఎర్రగున్న ఆవులు పుట్టలేదు. लाल गाया नाहीत असं म्हणत नाही, लाल गायी आहेत, परंतु पूर्णरित्या लाल म्हटलेल्या गाया नव्हते. తెల్ల మచ్చలు ఉండడమో, తెల్ల ఎంటుకలు ఉండడమో, ఏదో ఒక డాగ్ ఉండడమో, ఏదో ఒకటి ఉంటే అది బలికి పనిచేయదు. काही पांढरे डाग असतील किंवा काही पांढरे पांढरे केस असतील, काही चिन्ह असतील, ते उपयोगात येत नाहीत अर्पणासाठी. మొత్తం ఎర్రగా ఉండాలి, ఎంట్రుకు కూడా తెల్లగా ఉండకూడదు. पूर्ण लाल पाहिजे. केस देखील पांढरे असता कामा नये. దానికి జలుబు గాని పేలు గాని ఏముండదు, అంత పరిశుద్ధంగా ఉండాలి జంతువు. त्याला कोणताही ताप किंवा रोग असू नये, ते पूर्णपणे पवित्र पाहिजे. అలాంటి జంతువుల కొరకు మోసే కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. तशा पशूंविषयी मोशेच्या काळांपासून लोक वाट बघत आहेत. అవి ఎప్పుడు దొరుకుతాయని ఎదురు చూస్తే మొన్న అమెరికాలో పుట్టాయి. ते कधी मिळतील असं वाट पाहिल्यानंतर परवा अमेरिकेमध्ये ते दिसले. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పటికిప్పుడు మీరు గూగుల్లో ఎతకండి. అమెరికా గవర్నమెంట్ దగ్గరుండి ఇజ్రాయెల్ దేశానికి 5 ఎర్రావుల్ని పంపించింది. आता मी सांगितलं असेल, जर चुकीचं असेल तर तुम्ही गुगलला विचारा. अमेरिका देशामध्ये आता त्या 5 गाया उपलब्ध झालेल्या आहेत. ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా చూపించింది. इंटरनॅशनल न्यूज मीडियाने ते दाखविलेलं आहे. ఈ ఎర్ర 5 ఆవుల్ని అమెరికాని కోరారు ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే మాకు ఎప్పటి వరకు ఎదురు చూస్తున్న ఈ జంతువులు మీ దేశంలో పుట్టాయి, మాకు కావాలని ప్రత్యేకమైన సైంటిస్టులను పంపించారు అక్కడ. हे 5 गाया आम्हाला पाहिजे म्हणून अमेरिकेच्या देशामध्ये सायंटिस्ट लोकांना, वैज्ञानिकांना त्यांनी त्या ठिकाणी पाठविलेलं आहे. అమెరికా సైంటిస్టులు, ఇజ్రాయెల్ సైంటిస్టులు ఆవులకెందుకు? अमेरिका सायंटिस्ट आणि इस्रायल सायंटिस्ट या गायांसाठी कशाला ఆ करत आहेत? సైంటిస్టులు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడైనా ఒక్క తెల్ల వెంట్రుకుందా, ఎక్కడైనా రోగం ఉందా, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని ల్యాబుల్లో ఇప్పుడు వాటిని పెంచడానికి కొంతమంది సైంటిస్టులు గవర్నమెంట్ పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి పెట్టింది. आणि मोठमोठे या सायंटिस्ट लोकांना पगार देऊन ठेवलेले आहेत की त्यांना काय रोग आहे का, त्यांना काही प्रॉब्लेम आहे का, त्यांचे केस पांढरे आहेत का, हे वैज्ञानिक शाळेमध्ये तपासण्यासाठी त्यांना मोठं पगार देऊन ठेवलेलं आहे. బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని పంపించారు. चांगला आहे असं ज्यावेळेस एका विचाराप्रत आले, त्यावेळेला स्पेशल फ्लाइट्सनी त्यांना पाठविलेलं आहे. ఇప్పుడు తీసుకొచ్చి రెడీగా పెట్టారు. సరిగ్గా టైం వచ్చేసరికి బలేయడానికి రెడీగా ఉన్నారు. आता त्या गायांना घेऊन आलेला आहे आणि बरोबर वेळेमध्ये आणि त्या गायांचं बलिदान करण्यासाठी तयारी त्यांची आहे. బలి దేనికంటే వాళ్ళ దేశానికి పాప పరిహారార్థంగా బలిస్తారు. बली किंवा अर्पण कशाला? त्यांच्या देशाचं पापाचं परिहार व्हायला पाहिजे. వీళ్ళ బలిచ్చే టయానికి సరిగ్గా వీళ్ళు నమ్మిన మెస్సయ్య యెరూషలేము తూర్పు గుమ్మాన్ని తెరుచుకుని వస్తాడని వాళ్ళు నమ్ముతారు. त्यांचं असा विश्वास आहे, हे बली दिल्यानंतर जो आमचा मसीहा ज्याच्यावर आमचा विश्वास ठेवलेला आहे, तो लवकरच त्या दिशेहून येत आहे असं त्यांचं म्हणणं आहे. అందుకే యెరూషలేము పట్టణానికి చుట్టూ గోడుండి 4 గుమ్మాలు ఉంటాయి. 3 గుమ్మాలు తెరుస్తారు కానీ తూర్పు గుమ్మాన్ని తెరవరు. आणि म्हणून इस्रायल लोकांच्या त्या तटाभोवती 4 ते एक बुरुज आहेत आणि त्या 4 मध्ये एक बुरुज ते कधीच उघडत नाही. ఎందుకంటే మేము నమ్మిన మెస్సయ్య నీతి సూర్యుడు తూర్పును సూర్యుడు ఎలా ఉదయిస్తాడో మేము నమ్మిన నీతి సూర్యుడు కూడా ఆ తూర్పును అలా వచ్చి ఈ గుమ్మాన్ని తీస్తాడని వాళ్ళు నమ్ముతారు. आमचा मसीहा ज्याच्यावरती आम्ही विश्वास ठेवला तो पूर्वेकडूनच येणार आहे. जसा सूर्य पूर्वेकडून उगवतो तसाच तो येणार आहे आणि तोच तो चौथा जो बुरुज आहे तो उघडणार आहे असं त्यांचा विश्वास आहे. ఎప్పుడు తీస్తాడంటే మేము బలిచ్చిన వెంటనే తీస్తాడంట. कधी तो उघडतो? ज्यावेळेस आम्ही त्याला अर्पण किंवा बली देतो त्यावेळेस ते होईल म्हणतात. బలి ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మేము బలిచ్చే సమయానికి దేవాలయాన్ని రెడీగా కట్టేస్తామంటున్నారు. बली दिल्यानंतर आम्ही काय करतो माहिती? ते बलिदान झाल्यानंतर त्याच वेळेला आम्ही देवालय बांधतो. అంటే ఇప్పుడు బలి రెడీగా ఉంది, ఇక నెక్స్ట్ రెడీ అవ్వాల్సింది ఏంటి చెప్పండి? आता बली तयार आहे, आता नेक्स्ट काय तयारी पाहिजे? ఇప్పుడు మందిరం రెడీ అవ్వాలి. आता मंदिर तयार व्हायला ఇప్పుడు ఈ మందిరం రెడీ అవ్వాలంటే ప్రపంచ యుద్ధం జరిగిపోయేలా ఉంది. मंदिर जर रेडी
होत असेल तर जागतिक महायुद्ध सुरू होईल. అంటే ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే सगळं तुम्हाला का सांगत आहे? అంజూరపు చెట్టు సిగిరించినప్పుడు దాని పనులను గమనించండి అని చెప్పాడు. अंजिराची डहाळे त्याची पाने कोमल फुटू लागली म्हणजे आणि तो जवळ आहे हे तुमच्या लक्षात आहे. వాళ్ళు బలం పొందింది మనం చూడండి, వాళ్ళ నిర్ణయాలు మాత్రం నమ్మకండి. त्यांचं बळ तुम्ही पहा, त्यांची शक्ती तुम्ही पहा, पण त्यांचं निर्णयाकडे तुम्ही जाऊ नका. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మీరు నమ్మిన మెస్సయ్య వచ్చేస్తున్నారు, మీరు 3వ మందిరం కట్టేస్తారని మీకు ప్రూఫ్ ఏంటని అడిగితే ఎర్ర పెయ్యలు పుట్టే ఇదే మాకు ఆధారం అని చూపి. इस्रायल लोकांना जर तुम्ही विचारलं तर येणाऱ्या मशीवरची जर तुमचा विश्वास असेल, याचं चिन्ह याचं प्रूफ काय, तर ज्या काही गाया, ज्या लाल गाया अमेरिकेत जन्मले ते लाल गायच आमच्यासाठी चिन्ह आहे ते म्हणतात. అంటే వాళ్ళ మెస్సయ్య రాకడ జరుగుతుండడానికి వాళ్ళకి విట్నెస్ సైన్ గుర్తేంటి చెప్పండి. मस्या येण्याचं लक्ष ते सिद्धता काय असेल, ते प्रूफ काय असेल ते बघा तुम्ही त्या ठिकाणी. 5 ఎర్ర పెయ్యలు, 5 लाल गाया. అంటే ఇజ్రాయెల్ దేశానికి మెస్సయ్య వస్తున్నాడానికి 5 ఎర్ర పెయ్యలు అయితే ఇప్పుడు మనం ఇస్రాయేలీలమా క్రైస్తవులమా చెప్పండి. आता इस्रायल लोकांचं ते जर खूण असेल तर 5 गाया आहेत, तर आम्ही इस्रायल आहोत का ख्रिस्त ते तुम्ही आता तपासा. మనం ఇస్రాయేల్ కాదు, వాళ్ళ నమ్మకాలు మనం నమ్మము. आम्ही इस्रायल नाही किंवा त्यांच्या विश्वासावरती आम्ही अवलंबून नाही. మన మెస్సయ్య వేరు, आमचा मसिया वेगळा आहे, వాళ్ళు అనుకునే మెస్సయ్య వేరు. त्यांना ठाऊक असलेला मसिया वेगळा आहे. మన మెస్సయ్య వస్తున్నాడనడానికి మనకు ఆధారాలు ఏంటి? 5 ఎర్రదోళ్ళ కాదు. आमचा मसिया येत याला आधार काय, प्रूफ काय, ते 5 गाया नव्हे. మన మనసుల్లోనే అడ్డగాడిదలు ఉన్నాయంట, అవే మనకు ఆధారాలు. आमच्या मनामध्ये जे काही आहे तेच आमच्यासाठी आधार आहे. ఇవి దున్నపోతులు, आणि हे फार दष्टपुष्ट गाया आहेत. వాళ్ళ లక్షణాలు చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు నేను సమీపమునే ఉన్నాను అన్నాడు. त्यांची लक्षणं बघितल्यानंतर प्रभू म्हणतो मी पहा जवळ तुमच्या दाराशी आहे. ఒకటి చరిత్ర అయినా చూసి మనల్ని సిద్ధపడమన్నాడు, లేదా నీకు ఇంకా మొండిగా నీకు పక్కాగా మాస్గా నీకు అర్థం కావాలి అంటే సొసైటీలో వ్యక్తులనైనా కొంతమందిని చూడమన్నాడు. चरित्र जर तुम्हाला जर कळालं नाही, तर तुम्हाला जर अंधविश्वास असेल, तर पक्का जर तुम्हाला विश्वास असेल तर समाजाकडे बघा, एखाद्या व्यक्तीकडे तुम्ही बघा. ఆ ఏం చెబుతున్నాడు గుర్తు ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అలా చదువుకుంటూ వస్తే 37వ వచనంలో నోవహు దినములు ఎలా ఉండెనో మనుషు కుమారు రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచూ నుండరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడన ఉండును. नोहाच्या दिवसात जसं घडत होतं तसंच या ठिकाणी घडत आहे, आणि मनुष्याचं पुत्राचं येणं अशा प्रकारे होईल म्हणून या वचनामध्ये लिहिलेलं आहे. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ప్రభు సమీపమునే ఉన్నాడని గుర్తులు చెబుతున్నాడు ఆయన. प्रभू समीप आहे, अगदी जवळ आहे म्हणून या ठिकाणी तुम्ही फार काळजीपूर्वक तुम्ही वाचाने ऐका. నావోహుకి నావో కుటుంబానికి ప్రళయం వచ్చేస్తుందనడానికి గుర్తులు జనాలలో కొన్ని గుర్తులు కనబడ్డాయంట నావోహుకి. नोहा आणि नोहाचं जलप्रलय, त्याच्या कुटुंबाचं जलप्रलय होण्याचं कारण का, काही चिन्ह त्याने लोकांमध्ये बघितलेलं आहे. ఇప్పుడు రాకడ దగ్గరలోనే ఉందనడానికి సంఘము నిజముగా ప్రభువు నమ్మిన సంఘానికి కూడా ఈ సమాజంలో కొన్ని గుర్తులు మనకు కనబడతాయంట. आता त्याचं येणं जवळ आलंय याचं वास्तव काय, मंडळीमध्ये पण, मंडळीच्या अनेक लोकांमध्ये पण काही चिन्ह आम्हाला दिसत आहेत, आमच्या लक्षात येत आहे. ఆ గుర్తులేంటో చెప్తున్నారు చూడండి. జనాలు బాగా తింటారంట. ते चिन्ह काय असेल, लोक खात पीत होते, జనాలు 2 బాగా తాగుతారంట. आणि लोक फार पीत होते, జనాలు బాగా పెండ్లి చేసుకుంటూ తిరుగుతారంట. आणि लोक लग्न करून घेत होते, लग्न करून देत होते. నేను చెబుతున్నది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ట్రెండ్ ఏమి నడుస్తుంది చెప్పండి. आता तुम्ही लक्षात घ्या, तुम्ही बघा आता ट्रेंड काय आहे. తిండి 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 తిండితోనే చచ్చిపోతున్నారు. फक्त खाणे 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 खाऊन खाऊन मरत आहे. ఒకప్పుడు एकेकाळी ఏదో ఒకటి తిని బతికేద్దాం అనుకునేవారు. काहीतरी मिळालं खाऊ आणि जगू असं होतं. ఇప్పుడు తినడానికే బతుకుతున్నారు. మీరు కావాలంటే చూడండి. आता खाण्यासाठी जगत आहेत तुम्ही बघा. ఒకప్పుడు ఎక్కడో రెస్టారెంట్లు ఉండేవి, आता एकेकाळी कुठेतरी एका ठिकाणी रेस्टॉरंट ఇప్పుడు होतं. వీధికి రెస్టారెంట్లు వచ్చేసినాయి. आता प्रत्येक गावामध्ये वेशीमध्ये रेस्टॉरंट आहे. మీరు యూట్యూబ్ లో వీడియోస్ కి వ్యూస్ ఎక్కువగా ఉన్న వీడియోస్ ఏంటో మీరు చూడండి. युट्यूब मध्ये व्हिडिओला जास्त व्ह्यू कुणालाही तुम्ही बघा. తిండి, खाण्यालाच आहे. ఆ కూర ఎలా వండుకోవాలి,
ती भाजी कसं करायला पाहिजे, ఈ కూర ఎలా వండుకోవాలి, ही भाजी कशी करायला पाहिजे, ఆ దేశంలో ఫుడ్ ఎలా వండుకోవాలి, त्या देशामधलं फूड कसं बनवायला पाहिजे, అడవిలో ఎలా వండుకోవాలి, जंगलामध्ये कसं तयार करायला पाहिजे, ఎక్కడ ఎలా వండుకోవాలి. తిండి 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 తిండికి మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఈ రోజు. कुठं काय कसं भाजी करायला पाहिजे, खायला पाहिजे कितीतरी मिलियन व्ह्यूज त्याला आहे. దేవుడి మాటలకి వినేవాళ్ళు చూసేవాళ్ళు తక్కువ, తిండి వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ. देवाच्या शब्दाला देवाच्या लोकांना व्ह्यूज किंवा बघणारे कमी आहेत, परंतु खायला बघणारे व्ह्यू देणारे भरपूर आहेत. కొంతమంది దేశ పర్యాటకులు తిరుగుతున్నారు. काही लोक देशाला पर्यटन म्हणून जातात. మీరు తిరిగి ఏం చూపిస్తారా అని అడిగితే ఏ దేశంలో ఏం తింటారో చూపిస్తారట. तुम्ही फिरून काय दाखवतो म्हणजे कोणत्या देशामध्ये मी काय खाल्लो ते दाखवत आहे. దానియేలు ఈ విషయాన్ని గురించి రాశాడు. दानियल या गोष्टींविषयी लिहिलेलं आहे. ఏమని రాశాడు ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం. काय लिहिलंय बघा, दानियेलचं पुस्तक 12వ అధ్యాయం 4వ వచనం. 12వ अध्याय वचन 4. ఎవరైనా చదవండి. कोणीतरी वाचा. 12వ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడుచున్న గాబ్రియేలును అతడు చెప్పెను. दानियेला तू अंता समयपर्यंत ही वचने गुप्त ठेव, हे पुस्तक मुद्रित करून ठेव. पुष्कळ लोक इकडून तिकडे फिरतील व ज्ञान वृद्धी होईल. అంటే జనాలు 4 దిక్కులు తిరుగుతారు. 4 దిక్కులు అంటే ప్రపంచం 4 వైపులకు తిరుగుతారంట. लोक 4 दिशेला फिरतील आणि लोक 4 दिशेला फिरतच आहेत. తిరిగి ఏమి నేర్చుకుంటారు? फिरून काय ते शिकत आहे. అక్కడ కల్చర్ ఎక్కడ తెస్తారు, ఇక్కడ కల్చర్ అక్కడికి పట్టుకెళ్తారు. आ तिकडच्या वस्तू इकडे आणतात, इकडच्या वस्तू तिकडे घेऊन जातात. నేను అడుగుతున్నాను, చెప్పండి, నూడిల్స్ మన ఇండియాలో పుట్టాయా? नूडल्स आमच्या भारत देशामध्ये आलेले आहेत का? అది చైనా వాడు పుట్టది. ते चायनाने उत्पन्न केलेलं आहे. చైనాలో నూడిల్స్ లా తినరు, వాళ్ళు పాములు తింటారు. चायनामध्ये नूडल्स खात नाहीत, ते साप खातात. ఆ పాముల్ని ఎగ్జాక్ట్ మనం తినలేం గనక వాడి ప్లేస్ లో నూడిల్స్ తింటున్నాం. ते एक्झॅक्ट रित्या आपण साप खात नाही म्हणून त्याने काय केलेलं, ते नूडल्स आपल्याला दिलेले. నూడిల్స్ క్లాసిక్ ఫుడ్ అనుకోకండి, పాములవి. नूडल्स क्लासिक फूड नव्हे, ते साप आहेत. మరో మాట అడుగుతున్నా, చెప్పండి. आणखी मी विचारतो, सांगा, బిర్యానీ ఇండియాలో పుట్టిందా? बिर्याणी इंडियामध्ये उत्पन्न झालेलं आहे का? అరబ్ దేశంలో పుట్టింది. अरब देशामध्ये त्याची उत्पत्ती आहे. అరబ్బుల దేశంలో ఉన్న బిర్యానీ ఇండియాకి వచ్చింది. अरब देशामध्ये असलेले बिर्याणी इंडिया देशात आले. ఇండియాలో ఉన్న ఇడ్లీ అమెరికా వెళ్ళింది. इंडियामध्ये असलेले इडली अमेरिकेमध्ये गेलेला आहे. ఇండియాలో ఉన్న ఆహార పదార్థాలు అమెరికా పోయాయి. इंडियामधले आहार पदार्थ अमेरिकेमध्ये गेलेला आहे. దానియేలు అదే చెప్తున్నాడు. జనులు 4 దిక్కులు తిరిగి అక్కడ అలవాట్లు ఎక్కడికి, ఎక్కడ అలవాట్లు అక్కడికి తెస్తాం. ఇది మీరు గమనించినప్పుడు ఇది అంత్యకాలం అని दानियेल हेच सांगतो, लोक इकडून तिकडे हिंडून फिरतील, तिकडच्या गोष्टी इकडं, इकडच्या गोष्टी तिकडे जातील, तेव्हा तुम्ही समजा हा अंताचाच दिवस आहे. ఈ రోజు చైనా ఫుడ్లు అన్ని మన ఇండియాలో ఫేమస్. चायनाचे सगळे फूड आमच्या इंडियामध्ये फेमस आहे. తిండి 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 కోసమే బతుకుతున్నారు మీరు. खाणे 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 खाण्यासाठी जीवन जगत आहे. స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కనుక మీ కొరకు చెప్తున్నాను, ఒక మాట వినండి. विद्यार्थी भरपूर आहेत म्हणून तुमच्यासाठी सांगत आहे. స్టూడెంట్స్ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అలా ఎలా తింటారో ఒకసారి గమనించండి. स्टुडंट रेस्टॉरंट मध्ये गेल्यानंतर कसं खाते तुम्ही बघा. వాళ్ళకు బిర్యానీ ఆర్డర్ ఇస్తారు, మొత్తం తినరు. మీరు కావాలంటే చూడండి. बिर्याणी ऑर्डर करतात परंतु सगळं ते खात नाहीत. ఎందుకు తినరో చెప్పనా? का खात नाहीत माहित आहे? స్టైల్. स्टाईल आहे प्रियांनो. ఫుడ్ వదిలేయడం స్టైల్. ते जेवण ठेवणे उरवणे म्हणजे ते एक स्टाईल आहे. నేను పోలీస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు మా అడిషనల్ ఎస్పీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అడిషనల్ ఎస్పీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. मी पोलीस ट्रेनिंग मध्ये असताना ऍडिशनल एसपी ने आम्हाला एक उदाहरण दिलेलं आहे. ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆఫీసర్ ఆయన. आणि तो कष्ट करून वरती आलेला ऑफिसर आहे. రూపాయి విలువ తెలుసు ఆయనకి. 1 रुपयाचं महत्व त्याला माहित आहे. ఆ రూపాయి విలువ తెలిసిన వాళ్ళ పిల్లల్ని ఒక రోజు రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. त्या 1 रुपयाचं महत्व असलेलं ती व्यक्ती आपल्या लेकरांना रेस्टॉरंट मध्ये घेऊन गेलेला आहे. చక్కగా అందరికి బిర్యానీ థమ్స్అప్లు కొనిచ్చాడు. सगळ्यांना बिर्याणी थम्सअप घेऊन दिलेला आहे. కొనిస్తే వాళ్ళందరూ సగం బిర్యానీ తిని సగం థమ్స్అప్ తాగి వదిలేశారు. आणि त्यावेळेला असं झालं की काही बिर्याणी त्यांनी उरवलेलं आहे, काही थम्सअप उरवलेलं आहे. ఎస్పీ గారు అడిగారు వాళ్ళ పిల్లలు, రే అలా ఎలా వదిలేశారా, డబ్బులు ఎట్టు కొన్నవరా అని అడిగారు. एसपी विचारलं, तुम्ही असं का उरवला? आम्ही याला पैसे मोजलेले आहे. డాడీ నీకు తెలియదు, అలా వదిలేయాలన్నారు. पप्पा तुम्हाला माहित नाही, तसं उरवायला पाहिजे. అలా ఎలా వదిలేస్తారు, స్టైల్ అన్నారు. हे असं कसं? ते स्टाईल आहे. చూసారు ఎంత స్టైల్ గా గెలుగుతారో, ఇలా తిని అలా వదిలేస్తుంటారు. किती स्टाईलने ते लोक उकरत असतात.
उडवून ठेवतात. అంటే ఫుడ్ కొనుక్కొని వదిలేయడం ఫ్యాషన్ అంటే ఎస్ ఈ రోజు తిండి ఫ్యాషన్. जेवण विकत घेणे आणि उरवणे हे फॅशन बनलेलं आहे. ఇంటికాడ అమ్మ నాన్న వండిన తిందా పాసిపోయిన పానీపూరీలు తింటారు నిలబడి మీరు आई చూడండి. वडील बनवलेले पदार्थ अन्न पदार्थ खात नाहीत, परंतु विटलेले पाणीपुरी ఆ खातात. చీవిడి తీసేసిన ఆ పులకాలు తింటారు మీరు చూడండి కావాలని. शेमूड वगैरे टाकलेले ते सगळे फुलके किंवा पाणीपुरी ते खातील. ఇంటికాడ హెల్దీ ఫుడ్ నచ్చదు మనకి. మురుగు పట్టిన ఆ పిజ్జాలు బర్గర్లే మనకు నచ్చుతాయి మీరు చూడండి. पिझ्झा बर्गर किंवा अशा प्रकारचे वाईट असलेले ते लोक खातेत, परंतु घरातला పిజ్జాలు ఇండియాలో పుట్టాయా, బర్గర్స్ ఇండియాలో పుట్టాయా, అమెరికా ఫుడ్ అదే. पिझ्झा बर्गर हे भारतामध्ये उत्पन्न झालेलं आहे, अमेरिकेचं ते फुड आहे. యేసుక్రీస్తు వారి సంఘానికి ఏం చెప్పాడు చెప్పిన, జనాలు తిండిలో కొత్త రకాలు ఎదుగుతారు, ఇదే గుర్తు నేను వస్తున్నా అన్నాడు. येशू ख्रिस्त लोकांना सांगत आहे, लोकांमध्ये खाण्याविषयी पिण्याविषयी त्याच्यामध्येच ते लोक जातील, हेच माझं येण्याचं एक चिन्ह आहे. ఒకప్పుడు మీరు చూడండి ఎక్కడైనా వెళ్తే ఒక మంచి ఫుడ్ పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి చావుకు బిర్యానీ, పుట్టినరోజు బిర్యానీ, ప్రతి దానికి బిర్యానీ తినే చచ్చిపోతున్నారు చాలా మంది. एकेकाळी असं होतं, एक चांगलं जेवण देतो ते आता पण तुम्ही कुठेही जा, मैतीला जा, आनंदाच्या ठिकाणी जा, कुठेही जा, तुम्हाला बिर्याणीच ते देतील. ఈ రోజు తిండి 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 తిండితో బతుకుతున్నారు. खाणं 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 खाण्यासाठी जगत आहे. ఇదే మన గుర్తు. సంగమా గుర్తుపెట్టు, हेच తినే వాళ్ళు ఎక్కువైపోయారు. हेच मंडळी, हे चिन्ह, हे खाणारे भरपूर होतील, हे तू लक्षात घे. రెండోది ఏంటట, दुसरं काय माहित आहे, బాగా తాగుతారట. चांगलं पितात. మీ సైడ్ ఉందో లేదో కానీ మా దగ్గర నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. आमच्याकडे आहे का नाही माहित नाही, पण तुमच्याकडे आहे का नाही माहित नाही, पण आमच्याकडे असा प्रकार आहे. తెల్లవారుజామున బిర్యానీ అని ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది తెలుసా? తెల్లవారుజాము 4 గంటలు తినేస్తారండి. अगदी पहाटेच्या वेळेस चार वाजताच एक बिर्याणीचं మొక్కలు दुकान కలకండి आहे. అలా తినేస్తారంట. అలా తినేయడమే ఫ్యాషన్ అంట. जसं ब्रश आम्ही करतो तसं ते लोक खात असतात. ఒక యాంకర్ ఉంది మా సైడ్, ఒక యాంకర్ ఉంటుంది. ఆవిడ పేరు మీకు తెలుసో లేదో, ఆవిడ పేరు సుమా అంటారు. सुमा म्हणून एक अँकर आहे, तुम्हाला माहिती आहे का नाही माहिती आहे, తెలుసు परंतु त्या అంట. ठिकाणी చాలా మంది తలకాయలు ఊపుతున్నారు తెలుసు అంట. अनेक लोक डोके हलवित आहेत, तुम्हाला माहित असं मला वाटते. మనకి బైబిల్లో శారం తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు తెలుసు మనకి. बायबल मध्ये आम्हाला सारा माहित नाही, परंतु असले लोक तुम्हाला माहित आहेत. ఆవిడ ఒక రోజు ఒక ఫుడ్ వీడియో మీరు యూట్యూబ్ లో కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి. आणि ते एक फूड विषय व्हिडिओ तिने काढलेले 5 స్టార్ 7 స్టార్ హోటల్కి వెళ్ళింది ఆవిడ. 5 स्टार 7 स्टार हॉटेल मध्ये ती गेलेली आहे. అక్కడికి వెళ్ళి ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఆవిడ. तिथे गेल्यानंतर एक फूड तिने ऑर्डर केला. ఆ ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఒక హనీని వేడి చేసి ఏదో సూప్ ఏదో వేడి చేసి తనకి గ్లాస్ లో పెట్టించారు. आणि ते ऑर्डर येण्यापूर्वी एक मध किंवा एक सूप तिला दिलेला आहे. అందులో ఏం ముంచుకుని తింటుందో తెలుసా? त्याच्यामध्ये काय ती बुडवून खाते माहितीये? అప్పుడే పుట్టిన చుంచి పిల్లలు ముంచుకుని తింటుంది. त्याच वेळेला जन्मलेले వెలక పిల్ల చుంచి పిల్లలు. आणि जे उंदराची जे छोटी पिल्ला आहेत ना, ते बुडून खाता येते. అంటే నేను అడుగుతున్నాను, ఈ ఫుడ్ ఎక్కడది మేడం అని అడిగితే ఆవిడ చెప్తుంది జపనీస్ ఫుడ్. हे फूड कुठं आहे, कुठला आहे मॅडम विचारल्यानंतर हे जापनीज फूड आहे ती म्हणते. అప్పుడే పుట్టిన ఎలకల్ని ఎలా తింటున్నారంటే అది ఫేమస్ ఫుడ్. అది तेव्हाच नुकतंच जन्मलेले ते उंदरांना कसं खात आहे, ते फेमस फूड आहे म्हणत आहे ती. సెలబ్రిటీలు మీరు చూడండి, కదులుతున్న సముద్రం జీవులు కొన్ని ఉంటాయి, ఇలా కదులుతాయి, అవి అలా గుచ్చుకుని తింటున్నారు. सेलिब्रिटीने तुम्ही बघा, समुद्रामध्ये जे लहान जीवाणू असतात ना, ते खातात. ते కప్పలు తింటున్నారు, भेडकं खात आहेत, పావులు తింటున్నారు, साप खात आहेत, రకరకాల జీవులు తింటున్నారు. कितीतरी विविध प्रकारचे जीवजंतू खात आहेत. ఈ తినే వాళ్ళు ఎవరో చెప్పినా మనం అభిమానించే స్టార్డమ్ హీరోలు. हे खाणारे कोण आहेत? आमचे अभिमानी, आमचे स्टार, आमचे हिरो आहेत. అరే ఈ ఫుడ్ ఎలా తింటున్నారంటే అది ఫేమస్ రిచ్ లుక్ కి సంకేతం అంట. हे फूड असं खा काय ते फेमस आहे, अनेक लोक ते खात आहेत म्हणे. తిండి విషయంలో గుర్తిదే ప్రభు సమీపమునే ఉన్నాడు. खाण्याच्या बाबतीमध्ये हेच चिन्ह आहे, ते चिन्ह काय असेल? प्रभू समीप आहे. రెండోది ఏంటట, జలప్రలయంలో బాగా తాగేవారట. రెండవ రాకడ జరుగుతున్నప్పుడు కూడా జనాలు ఏం చేస్తారట, బాగా తాగుతారంట. जलप्रलयाच्या वेळेस जसं त्यांनी पिले तसं येशूच्या द्वितीय आगमनापूर्वी होत असताना ते लोक चांगले पीत राहतील. మీరు గమనించండి, ఒకప్పుడు తాగే వాళ్ళు ఎంతమంది ఉండేవారండి? ఒక 20-30 సంవత్సరాల క్రితం ఊరికి ఒకడో ఇద్దరో తాగేవారు. एक 30 वर्षापूर्वी तुमच्या लक्षात असेल, पिणारे किती असतील? एक 2-3 असतील. ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. आता सगळं गाव पीत आहे. ఒకప్పుడు ఊరికి ఒకడే తాగేవాడు, ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. गावामध्ये एखादा व्यक्ती पीत होता, आता मात्र सगळे लोक पीत आहेत. చిన్నోడు ఈడు ఇంకా ఇంటర్మీడియట్ దాటకుండా తాగుతున్నాడు. अजून 12वीची परीक्षा पण दिली, तो देखील पीत आहे. అలా ఎలా తాగుతున్నావు అంటాడు, ఫ్యాషన్ అంటున్నాడు. तू असं का पितो रे म्हणलं तर तो म्हणतोय फॅशन आहे. హీరో అంటున్నాడు తాగుతూ. हिरो म्हणत आहे तो पीत असून. బాటల పైకెత్తాయం హీరో అంటున్నాడు.
बाटली वर घेतो, मी हिरो आहे म्हणत आहे, మగాడిని అంటున్నాడు. मी 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 खरा पुरुष आहे, मर्द आहे म्हणतो. నేను అడుగుతున్నాను, తాగుబోతున్నారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తాగేవాడు ఎవడైనా ఉంటే నువ్వు ఈ వయసులోనే తాగుతున్నాడు, నీ పెళ్ళయ్యే టయానికి నువ్వు సంసారానికి పనికొత్తావు అనుకుంటున్నావా? पिणाऱ्याने तुम्ही लक्षात घ्या, या वयामध्ये जर तुम्ही पित असाल तर लग्न झाल्यानंतर तुम्ही व्यवस्थित संसार करू शकता. నీకు 30 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు మంచం పడతావు, నీ 30 ఏళ్ళకి నువ్వు చస్తావు, నేను కట్టుకున్నందుకు నీ భార్య సిగ్నల్ దగ్గర అడుక్కుంటదేమనుకో. 30 वर्ष आल्यानंतर तू त्या खाटेवरती पडतो, तुझी शक्ती नाही होते आणि तुझी बायको त्या सिग्नल कडे भीक मागते. తల్లులారు మీ అందరు చెప్తున్నాను, తాగే ఎదవల సంబంధాలు మీకు వద్దని చెప్పండి. प्रिय मातांनो, जे लोक पितात त्यांचं स्थळ तुम्ही पाहू नका. తాగితే నీతో ఇదిగో చాలా రణరంగానికి దిగుతారని చెప్పండి. आणि जर पिला तर मी तुझ्याबरोबर चांगलं युद्ध करणं असं तुम्ही म्हणा. తాగుతున్నారు. ఈ రోజు ఈ విచిత్రమైన చెప్పిన ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు తండ్రి కొడుకులు కూర్చుని తాగుతున్నారు. एक ट्रेंड आता आलेला आहे, मुलगा आणि वडील दोघंही बसून पित आहेत. కొడుకు బాటిల్ తెచ్చాడట, తండ్రి గ్లాస్ తెచ్చాడట. मुलगा बाटली आणलेला आहे आणि वडिलांनी ग्लास आणलेला आहे. ఇద్దరు కలిసి దుకాణం ఇంట్లోనే ఇట్టారంట. आणि दोघांनी दुकान घरातच मांडलेलं आहे. సిగ్గు లేకుండా అమ్మ ఆమ్లెట్ వేసుకుని వచ్చిందంట. आणि प्रियानो, लाजेने तिची आई त्या ठिकाणी आलेली ఒరే आहे. ఇదేట్రా ఇంట్లో అందరు కూర్చుని తాగుతారంటే, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. अरे असं काय घरामध्ये तुम्ही सगळे पिता? ए फ्रेंडली फॅमिली आहे म्हणत. నేను అడుగుతున్నాను, కుటుంబాలు కలిసి తాగుతున్నాయంటే దీన్ని ఏమంటారు చెప్పండి? రాకడకు గుర్తులు గుర్తుపెట్టుకోండి. मी विचारतो, कुटुंब एकत्र येऊन पित आहे त्याचं कारण का? प्रभूचा समय ఒక जवळ येतो. చరిత్రనైనా చూడండి, అక్కడ గుర్తించండి, లేదా మనుషులలో ఈ అలవాట్లైన గుర్తించండి, ఆయన సమీపమనే ఉన్నాడు. एकदा इतिहास तर तुम्ही बघा किंवा माणसानं तुम्ही बघा, प्रभूचा समय जवळ आलेला आहे तुमच्या लक्षात येईल. ఒకప్పుడు తాగితే వావి వరసలు తెలియట్లేదని వారు. एके वेळे पित असताना ते त्यांचं नातं किंवा हे कोण आहे ते त्यांच्या लक्षात येत नव्हतं. ఇప్పుడు తాగునోడికి మనిషికి విగ్రహానికి తేడా తెలుస్తలేదు. आता पिणाऱ्याला माणसाला आणि मूर्तीला त्याच्यामधलं फरक कळत आहे. వాడికి ఒకడికి బాగా ఎక్కువైపోయి ఒక ఆయన తిడుతున్నాడు, చెయ్యి దించువా అన్నాడు. तो म्हणतो, त्याला जास्त नशा चढल्यानंतर हे तुझा हात खाली कर असं तो म्हणतो. నువ్వు చెయ్యెత్తితే భయపడిపోతావు అనుకుంటున్నా, దించు అన్నాడు. हे तू जर हात उचलला तर मी घाबरतो असं तुला वाटते का? खाली कर म्हणतो. నువ్వు దించుతావా, చెయ్యి దించేలా చేయమంటావా అన్నాడు. तू हात खाली करतो का? तुझा हात खाली करण्यासाठी मला प्रवृत्त करतो. వీడింతకి వార్నింగ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఎత్తున్నాడు. आणि म्हणून हा वॉर्निंग कुणाला देत आहे? बाबासाहेब आंबेडकरांच्या मूर्तीला तो देत आहे. అంటే ఈ అంబేద్కర్ గారికి వార్నింగ్ ఎత్తున్నాడు, ఛేదించు అని. बाबासाहेब आंबेडकरला तू खाली हात कर असं म्हणत అంటే వీడికి ఎంత ఎక్కువైపోయిందో చూడండి. मला याची बघा नशा किती चढली. ఒకప్పుడు తాగితే వరసలు తెలియట్లేదని, ఇప్పుడు తాగితే విగ్రహాలకి మనుషులకి తేడా తెలుస్తుంది. एकेकाळी पिल्यानंतर नातं त्याला माहित होत नव्हतं, पण आता पिल्यानंतर व्यक्ती आणि मूर्ती मधला फरक कळलं असं झालेलं आहे. మొన్న మధ్య ఒకడు తాగేసి ఆవుని తిడుతున్నాడు, అంతా నీ వల్ల జరిగింది అంటున్నాడు ఆవుని. एकदा एक माणूस पिऊन त्या गायीकडे जातो आणि म्हणतो, सगळं तुझ्यामुळे घडलेलं आहे. ఇలాగైపోయారేంటంటే మనుషులు ఇలా అయిపోయినప్పుడు సంగమా గమనించు, నేను వస్తున్నాను. हे माणसा, तुझी परिस्थिती अशी का झालेली आहे हे लक्षात आल्यानंतर लक्षात येते, मी फार जवळ आलेला आहे. ఆడోళ్ళు తాగుతున్నారు, మగోళ్ళు తాగుతున్నారు, చిన్నోళ్ళు తాగుతున్నారు, పెద్దోళ్ళు తాగుతున్నారు, మనుషులు మత్తులో ఊగుతున్నారు. स्त्रिया पित आहेत, पुरुष पित आहेत, लहान लेकरं पित आहेत, सगळे पित आहेत आणि सगळे नशेमध्ये आहेत. బాధాకరమైన విషయం, సంఘానికి వస్తున్న వారు కూడా తాగుతున్నారు. दुःखाची गोष्टी आहे, जे लोक मंडळीला येतात ते देखील पित आहेत. ఇవన్నీ దేనికి సంకేతం అంటే ప్రభు రాబోతున్నాడు. हे सगळं कशाचं संकेत किंवा चिन्ह आहे? प्रभू येत आहे. జలప్రలయం వచ్చేస్తున్నప్పుడు జనాలు ఎలాగే ఉన్నారట. ఇప్పుడు రెండో రాకడ వస్తున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ జనాలు అలాగే ఉంటారంట. जलाप्रलयाच्या वेळेस देखील लोक असत आहेत आणि येशू ख्रिस्ताच्या द्वितीय आगमनाच्या वेळेस देखील लोक असंच आहे. ఇక మూడవది, तिसरं मी तुम्हाला सांगतो. ఒకటి జనాలు బాగా తిన్నారు, రెండోది బాగా తాగారు, మూడవది दोन गोष्टी तुम्ही ऐकल्या, लोक चांगलं खाल्लेले आहेत आणि लोक चांगलं पिलेलं. आता तिसरं तुम्ही बघा. మూడవది జనాలు పెండ్లాడుచు. आणि तिसरं म्हणजे लोक लग्न करून घेत आहेत, लग्न करून देत आहेत. పెండ్లాడుచు ఏంటండి? लग्न करून घेणं म्हणजे काय? ఒక మనిషి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలండి? एक व्यक्ती किती लग्न करायला पाहिजे? అంటే పెండ్లాడుచు అంటే लग्न करून घेणं म्हणजे పెండ్లాడుచు అంటే ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంటారంట. लग्न करून घेणं म्हणजे सारखं सारखं लग्नच करत आहे. ఈ రోజు మీరు గమనించండి, మామిడాకులతో ప్రారంభిస్తున్నారు, ఆకులు ఇంకా వాడకుండానే విడాకులు తీసుకుంటున్నారు. आता तुम्ही बघा, आताची परिस्थिती अशी आहे, झाडाची पाने ते कोवळी असताना आणि ते वाळू पर्यंत प्रियानो त्यांच्यामध्ये सूट येते. మార్చినంత ఈజీగా కాపురం మార్చేస్తున్నారు. जसं शर्ट आम्ही
फेकून देतो किंवा दुसरीकडे टाकतो तसं लोक एकमेकांना टाकून देत आहेत. భార్య కళ్ళు భర్త కప్పుతున్నాడు, భర్త కళ్ళు భార్య కప్పుతుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఒకరిని ఒకరు చంపుకుని వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. अनैतिक संबंधाच्या द्वारे पती पत्नीचे डोळे जागतो आणि पत्नी पतीचे डोळे जागते आणि ते एकमेकांपासून अशा प्रकारे वेगळं होत आहे. ఒకప్పుడు పెళ్లికి వెడ్డింగ్ షూట్ ఫోటోలు పెట్టేవారు, एकेकाळी लग्नाला वेडिंग शूट फोटो होता. ఇప్పుడు ఈ సిగ్గు లేని వాళ్ళందరూ మేము విడిపోతున్నామని ఫోటోలు పెడుతున్నారు. आता हे लोक लज्जेने मान शर्मेने घालून अशा प्रकारे ते लोक वेगळे होत మీరు आहेत. చూడండి, ఈ యాక్టర్లు మీరు ఫాలో అవుతారు సరే, ఈ యాక్టర్లు ఒక్కడ కాపురంతనం ఉందేమో చూపించారు. या ऍक्टर लोकांकडे बघा, तुम्ही फॉलोवर्स आहात परंतु त्या कुणाचा संसार व्यवस्थित మొన్నటి వరకు వాడితో తిరుగుతారు, మొన్నటి వరకు ఈవిడితో తిరుగుతారు, మొన్నటి వరకు ఈడితో తిరుగుతారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకరి సిగ్గు లేదంటే ఒక్కొక్కడు 5-6 ఆలోచన చేసుకుంటున్నారు. तेव्हापासून आतापर्यंत त्याच्याकडे याच्याकडे याच्याकडे त्याच्याकडे जातात आणि अशा प्रकारे लाजेचे ते लोक काम करतात. అలాంటి సన్నాసగాలకి మీరు ఫ్యాన్స్ కొట్టున్నారు. तसल्या संन्यासी लोकांना तुम्ही फॅन्स म्हणता. వాళ్ళని ఫాలో అవ్వి మా హీరో ఐదుగురిని చేసుకున్నాను నేను చేసుకుంటా అంటున్నారు. त्यांचं तुम्ही अनुकरण करता आणि ते आमचे तसे तुम्ही म्हणता. చంపేస్తాడు. నేను చెప్తాను, వివాహం అనేది జీవితంలో ఒక్కసారి మార్చి మార్చి చేశానన్నావో, నీ యజమానుడు గాని నీ భార్య కళ్ళు కప్పావో చంపేస్తాడేమనుకుంటున్నావో. लग्नाच्या बाबतीमध्ये व्यवस्थित तुम्ही बघा, लग्न हे पवित्र आहे आणि ते एकदाच होते. जर तुम्ही असं जर वागला तर देव म्हणतो मी तुम्हाला मारू. వివాహ వ్యవస్థను దేవుడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. विवाह व्यवस्था फार सिरियस रित्या देवाने घेतलेला आहे. నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు అంటే నీ భార్యకి భర్త తెలియదు, కానీ నీ దేవుడికి తెలియదు అని అనుకో. దావీదునే వదలలేదు. माझ्या नवऱ्याला कळणार नाही, माझ्या बायकोला कळणार नाही, पण देवाला सगळं काही कळते. एकेकाळी दाविदालाच देवाने सोडलेले नाही, భక్తుల్నే వదలలేదు. भक्तांनाच देवाने सोडलेले नाही. సమరే స్త్రీ 5గురితో సహవాసం చేసి నేను వర్షిప్ చేస్తానంటే ముందు నువ్వు మారని చెప్పాడు. शंभर स्त्रीला 5 नवरे होते आणि मी उपासना करते असं म्हटलं तर देव म्हणतो पहिले तुझ्यामध्ये परिवर्तन येऊ दे. కాపురాలను గమనించండి, ఈ రోజు విచ్చలవిడి వ్యభిచారం ఎక్కువైపోయింది. आज संसाराकडे लक्ष दिल्यानंतर कितीतरी महारीतीने ते लोक व्यभिचाराला बळी पडलेले आहे. భర్త కళ్ళు భార్య, భార్య కళ్ళు భర్త కప్పితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మంచం బట్టి చేస్తాడు ఏమనుకుంటున్నారు. मी परत सांगतो, नवऱ्याचे डोळे बायको बंद करते, बायको डोळे नवरा बंद करते, असं जर घडेल तर देव म्हणतो मी तुम्हाला त्या पलंगाला खिळवून ठेवीन. మళ్ళీ దీనికి సరిపోదని చేసిన పనులకి, మీరు చేసిన పనులకి మీ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారేమనుకుంటున్నారు. तुम्ही करत असलेल्या या कामाला तुमची लेकरं पण वश होतील, तसली कामं करतील. అడ్డగోలు వ్యభిచారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ సుఖవాదులు వచ్చి నువ్వు పోతే నేను అడుగుతున్నా, కుటుంబం ఏమవుద్ది? अनैतिकरित्या जर तुम्ही जर व्यभिचार केला तर तुमची कुटुंबाची परिस्थिती कशी असेल बरं? చాలా మంది యంగ్ స్టార్స్ ఉన్నారు, నేను అడుగుతున్నాను, లవ్వులు అని తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కుర్రోడు इंग्लंडच्या वयात असलेले लोक फार कमी आहेत. నువ్వు ఏం చూసాను లవ్ చేసావని అడిగితే ఈవిడ గారు చెప్పిందంట, ఆడి సిరిగిపోయిన బట్టలు బ్లేడ్ గీతలు నాకు బాగా నచ్చాయన్న. तू काय बघून त्याच्याशी लव केलं असं म्हटल्यानंतर ती म्हणते त्याचे फाटलेले कपडे आणि ब्लेडनी तो जे काही मारून घेतले ते बघून. నువ్వు అలాంటి గాలిగా లవ్ చేస్తే నీకు కూడా గాలి గీతలు గీసి బ్లేడ్ గీసేతాడు ఏమనుకుంటా. असल्या वाऱ्याने लोटलेल्या माणसावरची जर तू प्रेम केले तर तुला देखील देव तसंच करेल म्हणतो. ప్రేమ అంటే प्रेम म्हणजे మీకు నచ్చినట్టు సెలక్షన్ చేసుకోవడం అనుకుంటున్నారా? मला पसंत येईल असं सिलेक्शन करणे नव्हे విచ్చలవిడి తిరుగుళ్ళు అనుకుంటున్నారా? आणि कसंही रीतीने चालणे बोलणे नव्हे. ప్రేమ ప్రేమని తిరిగిన యాకోబుకే సుక్కలు కనబడ్డాయి ఏమనుకుంటున్నారు? प्रेम म्हटलेल्या याकोबाच्या बाबतीमध्येच तुम्ही बघितलं, त्याला फसवण्यात आला. ప్రేమను తిరిగిన సంసోలు కళ్ళు పీకేశారు ఏమనుకుంటున్నారు? प्रेम म्हटलेल्या शमचनाशी डोळे काढले, त्याचे डोळे फोडून टाकले. ప్రేమను తిరిగి జారత్వాన్ని ప్రేమను పెట్టిన వాడికి ఖచ్చితంగా వాడి మార్గము పాతాళానికి పోనని సొలొమోను సెలవిచ్చాడు ఏమనుకుంటున్నారు? प्रेम करून जो कोणी जार कर्म करतो, जार कर्माच्या आहारी जातो, तो नरकामध्ये जातो असं भक्त शलोमोन म्हणतो. ఒకప్పుడు పెళ్లి కాని వాళ్ళు ప్రేమించుకునేవారు. एकेकाळी ज्यांचं लग्न झालं ते लोक प्रेम करत होते. ఇప్పుడు సిగ్గుమాల విషయాన్ని చెప్పినా పెళ్లి అయిపోయిన వాళ్ళు ప్రేమించుకో. आता लज्जेची गोष्ट काय असेल, ज्यांचं लग्न झालं ते देखील प्रेम करतात. ఆయన ఎవరో టైటిల్ ఎట్టాడు ఏంటి చెప్పినా, మళ్ళీ పెళ్లి అంట. त्यांचं टायटल तुम्हाला माहिती आहे, आणखी लग्न. మళ్ళీ పెళ్లి అంటే అది ఏమైనా బర్త్డేనా? ते काय बर्थडे आहे का? आणखी लग्न म्हणजे అది ఏంటది? అదే పండగ. ते काय सण आहे का? మళ్ళీ పెళ్లి ఏంటి? परत लग्न म्हणजे చంపుతాడేమనుకుంటున్నావు? देव तुला मारून टाकतो. పెండ్లాడుచు అంటే యేసుప్రభు రాకల్లో కాపరాలు బాగోవు, ఇది ఒక గుర్తు. लग्न म्हणजे येशू ख्रिस्ताच्या काळामध्ये संसार व्यवस्थित नसणे म्हणजेच येशू ख्रिस्ताचं आगमन. జలప్రళయం 6-7 అధ్యాయంలో వచ్చే ముందు అక్కడ జరిగింది చెప్తున్నా, నరుల కుమార్తెలను దేవుని కుమారులు
పెండ్లాడొచ్చు. పెండ్లే వారమే జరిగింది అక్కడ. मानव पुत्रांनी मानव कन्यापाशी लग्न केले. 6 आणि 7 अध्यायामध्ये उत्पत्तीच्या पुस्तकामध्ये असं घडलेलं आहे आणि त्या ठिकाणी मानवांची स्थिती अशी झालेली आहे. ఇన్ని గుర్తులు చూపిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది యేసు ప్రభు చెప్పినట్టే ఇప్పుడు సొసైటీలో కనబడుతుంది. एवढे चिन्ह आम्हाला दाखवल्यानंतर आमच्या लक्षात यायला पाहिजे प्रभू येशू ख्रिस्ताचं द्वितीय आगमन अगदी जवळ येत आहे. చరిత్రను చూస్తే అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయేల్ స్వీకరించే అది ఆధారము. इतिहास बघितल्यानंतर अंजिराचं जे काही झाड आहे ते आमच्यासाठी आधार आहे. లేదు నాకు చరిత్ర తెలియదంటావా? మనుషులను చూడు, ఆ మనుషుల్లో మార్పులే నీకు ఆధారం. तुला इतिहास माहित नाही असं तू म्हणतो का? एकदा माणसाकडे बघ, त्या माणसाकडे बघितल्यानंतर तुझ्या लक्षात येईल येशूचं आगमन होत आहे. ఆయన వచ్చేస్తున్నాడు. तो येत आहे. ఆయన వచ్చినప్పుడు నడుతున్నాను. ఆయన వచ్చినప్పుడు ఏమవుద్ది? పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయమైపోతాయి. तो आल्यानंतर ही सृष्टी तत्वे तप्त होऊन लयास जातील. ఆ ప్రమాదంలో కొట్టుకుపోకూడదంటే మనకు ఒక సేఫ్టీ జోన్ కావాలి. त्या धोक्यामध्ये आम्ही जाऊ नये म्हणजे तर एक सेफ्टी झोन आम्हाला पाहिजे. ఆ సేఫ్టీ జోన్ ఎక్కడుంది? ते सेफ्टी झोन कुठे आहे बघा? సోలాపూర్ సెంటర్ లో ఉందా? सोलापूरच्या सेंटर मध्ये आहे का? ఎక్కడుంది? ఆయన వస్తే ఇదిగో ఇక్కడుంటే మనం నశించిపోం, ఇక్కడుంటే తగలబడిపోమనడానికి ఒక సేఫ్టీ జోన్ కావాలి. तो आला तर या ठिकाणी आमचा अंत होणार नाही, आमचा नाश होणार नाही असं सेफ्टी झोन कुठं आहे बघा? ఆ సేఫ్టీ జోన్ పేరే సంఘము. గుర్తుపెట్టుకోండి. ते सेफ्टी झोन काय असेल? मंडळी. ఆ సంఘంలో ఉన్న వారిని మేఘాల మీద ఎత్తుకెళ్ళడానికి రాబోతున్నాడు. त्या मंडळीच्या लोकांना प्रभू येशू ख्रिस्त घेऊन जाण्यासाठी येत आहे. ఆ సంఘంలోకి చేర్చబడాలంటే బాప్టిజం తీసుకోవాలి ఖచ్చితంగా. त्या मंडळीमध्ये तू जर सामील व्हायला पाहिजे तर खचितरित्या तुझा बाप्तिस्मा व्हायला पाहिजे. నేను సంఘానికి వస్తాను, కానుకలు వేస్తాను, నేను సంఘానికి వస్తాను, పని చేస్తానంటే చెల్లదు. నువ్వు బాప్టిజం తీసుకోవాల్సినదే. मी मंडळीला येतो, मी दान देतो, मी मंडळीला येतो, मी काम करतो, हे असं होणार नाही. तू खचितपणे बाप्तिस्मा घ्यायला पाहिजे. నువ్వు సత్యం ఎరిగిన సంఘంలో అంటు కట్టబడి ఉండాల్సినదే. सत्याच्या मंडळीमध्ये तू व्यवस्थितपणे बांधला जायला पाहिजे तर तेच आहे. ఎందుకంటే నోవహు జలప్రలయం వస్తే వాళ్ళని కాపాడడానికి ఏముంది? వాడుంది. कारण नोहाचा जलप्रलय आल्यानंतर ते जर वाचायला पाहिजे तर एकच एक चिन्ह आहे, ते म्हणजे तारू. యేసు రెండో రాకడ జరిగితే మనల్ని కాపాడడానికి కూడా ఒక వాడుంది. ఆ వాడ పేరే సంఘము. येशू ख्रिस्त आल्यानंतर आम्ही जर वाचायला पाहिजे तर एकच एक चिन्ह आहे, ते म्हणजे मंडळी. ఆ వాడను ఎక్కాలి. त्या तारूमध्ये तू जायला पाहिजे. ఆ వాడకి అర్హత బాప్టిజం. గుర్తుపెట్టుకో. आणि त्या तारूचं दर्शकच काय असेल? बाप्तिस्मा. అది ఈ రోజే జరగచ్చు, రేపే జరగచ్చు, ఆయన రేపే రావచ్చు, ఈ నెలలోనే రావచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వచ్చేస్తాడు. त्याचं येणं आज येईल, उद्या येईल, 1 महिन्यानंतर येईल. जसं अकस्मात गर्भवती स्त्रीला वेदना होतात त्या वेळेला तो येईल माहित नाही. అందుకే చెప్తున్నాడు మారు మనసు పొందండి. म्हणून तो म्हणतो तुमच्यामध्ये परिवर्तन येऊ द्या. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువైపోయాయి. दुःखाची गोष्ट असं आहे, आता तारू लई झालेला आहे. వాళ్ళంటే సంఘాలు. तारू म्हणजे मंडळी. ఈ సంఘాలు ఒకదాన్ని చూసి ఒకటి తిట్టుకుంటున్నాయి. आणि ह्या मंडळी एकमेकांना शिव्या देत आहेत. ఈ సంఘం ఆ సంఘాన్ని చూసి అంటుంది మీ వాడ ఎత్తబడదు బ్రదర్, మా వాడ ఎక్కుతుంది అంటున్నారు. ही मंडळी त्या मंडळीला म्हणते तुमची मंडळी उचलली जाणार नाही ब्रदर, आमची मंडळी उचलली जाते. మీ వాళ్ళలోంచి మా వాళ్ళలోకి వచ్చేయండి అంటున్నారు. आणि तुमच्या मंडळीतून तुम्ही आमच्या मंडळीत या. నేను అడుగుతున్నాను, ఎవడు వాడ ఎత్తబడతాదో ఆయన వస్తే గాని ఏ వాడికి ఎన్ని సిల్లులు ఉన్నాయో కనబడదు. कोणतं तारू उचललं जाईल आणि कोणत्या तारूला किती छिद्र आहेत हे कोणालाच कळणार नाही. ఆయన వచ్చినప్పుడే ఖచ్చితంగా వాడు ఎత్తబడతాడు. तो आल्यानंतर खचितरित्या ती కాబట్టి तारू उचलली जाईल. దేవుని దయలో దేవుని కృపలో బాప్టిజాలు తీసుకోండి. म्हणून देवाच्या दयेने देवाच्या कृपेने बाप्तिस्मा घ्या. దేవుని కృపను బట్టి రక్షణలోకి రండి. देवाच्या कृपेने तारणाकडे या. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆ రోజు వచ్చినప్పుడు మేఘాల మీద మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. देव तुम्हाला आशीर्वादित करो, बलवान करो आणि मेघा सहित तो तुम्हाला उचलून ఆ नेईल. రాజ్యం కొరకు అసువులు బాసిన మత్తయి ఉన్నాడు. ఆ రాజ్యం కొరకు అసువులు బాసిన భక్తులు ఉన్నారు. వీలైతే ఒక్కసారి ఆ పాట చూడండి. त्या राज्यासाठी मत्त आहे, त्या राज्यासाठी अनेक भक्तिमान लोक आहेत. तुम्ही ते पाठ बघा. ఓకే, ఒకసారి ते गाणं तुम्ही बघा. प्रार्थना Lights off చేసి- करतील ते गाणं तुम्ही ప్రార్థన बघा. చేసి పాట చూసి ముగించుకుందాం. प्रार्थना करूया आणि हे गीत पाहूया आणि समाप्त करूया. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయలో మీ కృపలో తండ్రి ఈ వాక్యాలు వినిపించారు. 3 రోజులు మాతో మాట్లాడారు. విలువైన సంగతులు తండ్రి. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, ఇవన్నీ దేనికి సంకేతాలంటే మారు మనసు పొంది రాజ్యంలోకి రమ్మని తండ్రి. మీ కుమారుడు నేడో రేపో రాబోతున్నాడు. ఈ సమయంలో తండ్రి మాకు మారు మనసు లేకపోతే, సంఘము సిద్ధపడకపోతే తండ్రి మేమంతా ఏమైపోతామో సంఘము ద్వారా తండ్రి మాకు తెలియజేస్తున్నారు. మారు మనసు లేని వారు, వారి ఆత్మలకు వారు ఉత్తరవాదులు,
మారు మనసు పొందిన వారు వారికి వారే తండ్రి రాజ్యానికి హక్కుదారులు తండ్రి. మీ దయలో మీ కృపలో ఈ 3 రోజులు వినిపించారు. ఈ కష్టము కన్నీరికి ప్రతిఫలంగా నూతన ఆత్మలను చేరుస్తారని కోరుతూ మా శత్రువులను మా మిత్రులను ఈ కార్యానికి సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అన్నయ్య.